అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరూ ప్రశాంతంగా కూర్చోండి. రండి, ఇక టైంని పోనీయొద్దు, మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. చాలా పెద్దలు ఇక్కడనే దేవుని వాక్యాన్ని మొదలు పెట్టాలనుకున్నాను, అయినా కూడా 12 అయింది. ఎంత ఉరికిచ్చినా 12 అయింది. రండి వాక్యం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను, చూడండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తెయగు ఎస్తేరు. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన గడిచిన కాలమంతా సురక్షితమైన మీ రెక్కల నీడలో నన్ను మమ్మల్ని భద్రపరిచి మరో నూతన శుభోదయాన్ని మాకిచ్చారు. మన పునరుత్థాన దినాన్ని మాకిచ్చారు తండ్రి. వందనాలు ప్రభువా. నీ దాసుడు బలహీనుడు అల్పజ్ఞుడు ప్రభువా, నీ దాసుని మరుగు చేయి. నీ బిడ్డలతో నాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. వాతావరణం కూడా నీ స్వాధీనంలో తీసుకొని మంచి క్లైమేట్ మాకిచ్చి, అధిక ఉష్ణోగ్రత నుంచి మమ్మల్ని కాపాడు. ఎండ తీవ్రత నుంచి మమ్మల్ని తప్పించు. ఎండని కంట్రోల్ చేయి ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకొని నీ దాసుని మీ ఆధీనంలో ఉంచుకొని మీరే మహిమ పొందమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ప్రార్థన విని మనతో మాట్లాడుతున్న దేవునికి గట్టిగా, తన వాక్యమును పంపుతున్న దేవునికి ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఎస్తేరు గ్రంథంలోనిది. ఎస్తేరు గురించి మీలో చాలామంది బైబిల్ చదివిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఒక అనాథ అయినటువంటి అమ్మాయి, తల్లిదండ్రులను పసితనములోనే కోల్పోయి ఒక అనాథ అయినటువంటి అమ్మాయి జాతిని ఉద్ధరించి దాదాపు 127 సంస్థానాలకు రాణి అయి తన ప్రజలందరి ప్రాణరక్షణకు కారణమై రక్షకుడు భూమి మీదికి రావడానికి ఏర్పరుచుకున్న జనావళిని కాపాడిన యోధురాలుగా చరిత్రకెక్కింది. బైబిల్ గ్రంథంలో ఈ అనాథ అమ్మాయి పేరు మీద ఒక పుస్తకాన్నే దేవుడు ఉంచాడు అంటే ఈ అమ్మాయి దేవునికి ఎంత బాగా నచ్చిందో మీరు ఊహించవచ్చు. పసితనములోనే తల్లిదండ్రులను కోల్పోయినటువంటి అనాథైన అమ్మాయి వరుసకు తన పినతండ్రి కుమారుడు అన్న అవుతాడు. అన్న దగ్గర కూతురుగా పెరిగింది. పసితనములోనే అమ్మా నాన్న ప్రేమలకు దూరం అయిపోయింది. ఒక అనాథైనటువంటి పిల్ల వేరే దగ్గర బ్రతుకుతున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మీరు ఊహించవచ్చు. మొర్దెకై ఒకవేళ ప్రేమగా పెంచినా మరి మొర్దెకై కుటుంబము మరి ఈ అమ్మాయిని ఏ విధంగా చూసి ఉంటారో మీరు ఆలోచించవచ్చు. కానీ ఈమె వారి మధ్య అద్భుతంగా ప్రవర్తించి వారి మన్నన పొంది తనకున్నటువంటి దీన స్థితిని బట్టి బాల్యం నుంచి కూడా దీనత్వాన్ని నేర్చుకుంది. ఎస్తేరుని చూసినప్పుడు ఎవరికైనా దయ పుట్టిద్ది అని బైబిల్లో రాసుంది. మనల్ని చూస్తే ఒకరికి దయ పుట్టాలంటే మనం అహంకారులమై ఉంటే దేవుడికైనా మనుషులకైనా దయ పుట్టదు. అహంకారంతో విర్రవీగే వాళ్ళని చూస్తే తన్నబుద్ధి అయింది. దేవుడు కూడా ఆ మాటే రాయించాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపును అని. ఒకరిని మనం దయ చూపాలి, ఒకరి ఎడల కృప చూపాలంటే వారు దీనులై ఉండాలి. ఎస్తేరు గ్రంథంలో అనేక చోట్ల అనేక సార్లు రాయబడిన మాట ఏమిటంటే ఆమె దీనురాలు, ఆమె ముఖం చూస్తే ఎవరికైనా దయ పుట్టిద్ది అని రాస్తుంది. అంటే దయ పుట్టే విధంగా ఆమె నడుచుకుంటుంది. ఆమె దీన మనస్సు కలిగి ప్రవర్తిస్తుంది కనుక ఆమె పెరిగిన ఇంట, ఆమె అడుగుపెట్టిన చోటెల్లా కూడా ఆమె కనిపించినప్పుడు అవతల వారికి ఆమె మీద దయ పుట్టిద్ది. అంటే ఎదుటి వాళ్ళ దృష్టిలో ఆమె దీనురాలుగా నడుచుకోవటం అనేది బాల్యం నుండి అలవర్చుకుంది. అలాంటి దీన మనస్సు తనకు రావడానికి తనకు ఏర్పడిన కష్టాలే కారణం కావచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో ఎదుర్కొనేటువంటి కొన్ని విధములైన కఠిన శ్రమలను గురించి మనం చాలా కలత చెందుతాం.
దేవా, లోకములో అందరికీ లేని పరిస్థితి నాకెందుకు ఇచ్చావు? అందరూ తమ తమ తల్లిదండ్రుల్ని కలిగి ఉన్నారు, నేను ఎందుకునైనా తండ్రి లేని దాన్ని అయ్యాను, తల్లి లేని దాన్ని అయ్యాను, తల్లిదండ్రి ఇద్దరు లేని దాన్ని అయ్యాను. నేను ఎందుకయ్యా ఇలాంటి భర్తను కలిగి ఉన్నాను, ఇలాంటి భార్యను కలిగి ఉన్నాను, ఇలాంటి పిల్లల్ని కలిగి ఉన్నాను, ఇలాంటి తల్లిదండ్రులను కలిగి ఉన్నాను? కొంతమంది కొన్ని కారణాలను బట్టి దుఃఖపడతారు. దేవుడు మన జీవితంలో అనుమతించేటువంటి కొన్ని కఠినమైన శ్రమలు, అవి ఏ రూపంలోనన్నా రాని, అవి మనల్ని దీనులుగా చేయడానికి, మనలో ఉన్న అహంకారాన్ని విరగొట్టి మనల్ని దీన మనస్కులుగా చేయడానికి దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తాడు. స్వతహాగానే జన్మత మూఢ స్వభావంతో పుట్టిన బతుకులు మనై. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయుదని సామెతల గ్రంథంలో ఉంది. మన పుటకే మూఢత్వంతో పుట్టిన పుటక. వాడికి తెలియదు, ఒకటి చెబితే వినడు, అంతా పెడద్రం నడమంత్రం అన్నట్టు. అలాంటి పుటక పుట్టాం, అలాంటి బతుకు. అయితే మరి ఆ మూఢత్వాన్ని, ఆ పెడద్రాన్ని, ఆ నడమంత్రాన్ని, ఆ అహాన్ని మనలో నుండి తోలివేసేదాన్ని దేవుడు వినియోగిస్తాడు. దాని పేరు శిక్షాదండం. బాలుని హృదయంలో మూఢత్వం స్వభావ సిద్ధంగా పుడుతుంది, శిక్షాదండం దాన్ని తోలేస్తుంది అన్నాడు. శిక్షాదండాన్ని ఉపయోగించకపోతే మనలో ఉన్న కొన్ని దరిద్రగుట్ట లక్షణాలు పోవు. కనుక దేవుడు మనందరికీ ఎవరికి తగ్గ శిక్షాదండాన్ని వాళ్ళకు ఉపయోగించి ఎవరిని ఏ విధంగా తోమి లైన్లో పెట్టాలో దేవుడు ఆ విధంగా తోమి లైన్లో తెచ్చుకుంటాడు. అది దేవుని పద్ధతి. దేవునికి స్తోత్రం. కోడెదూడల్ని కాడి కట్టేటప్పుడు మీకు తెలుసా, పొలంలో రైతులు అది కాడి కిందికి రాదు, దాన్ని కాడి కిందికి తీసుకొచ్చి అరక దున్నిచ్చేదానికి దాన్ని సిద్ధపరచాలంటే దాన్ని ఒక రేంజ్లో ఉతికారేస్తాడు. ఎట్టకేలకు కాడి మెడ మీద పెట్టుకోవాలి, ఏయ్ అంటే అలా వెళ్ళిపోవాలి. కోటింగే కాదు, మరీ పెడగా ఉండి అసలు మాటినకపోతే ముక్కు తాడేస్తాడు. ఈ దరి నుంచి ఆ దరికి బెజ్జం వేసి అందులోంచి ఒక తాడు నడిపి మెడకు కడతాడు. ఇక అది ఇట్టిట్ అందనుకో, ఓవర్ యాక్షన్ చేసిందనుకో, ఇక్కడ ముక్కు దగ్గర మంట పుట్టింది, దెబ్బ కంట్రోల్ అయిపోయింది. అట్లా కొంతమందికి అప్పుడప్పుడు కోటింగులాగా, కొంతమందికి అయితే పర్మనెంట్గా ముక్కుతాడులాగా కొన్ని లింక్ చేసి పెడతాడు దేవుడు. ఎందుకంటే మన మేలు కోసమే. దేవునికి స్తోత్రం. అహంకారులుగా మనం ఉంటే కృప పొందలేము. అందుకని మనల్ని దీనులుగా చేసి దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ దయ పొందునట్లు మనం దీనులం కావాల్సి ఉంది. అందుకే దేవుడు దీనత్వం మనం నేర్చుకున్నట్లు కొన్నిసార్లు కొన్ని కఠినమైన పరిస్థితులు మన బ్రతుకుల్లోకి, మన బిడ్డల జీవితాల్లోకి అనుమతిస్తాడు. ఎస్తేరు జీవితం అలాంటి చేదైన అనుభవంలో ప్రారంభమైంది. అలాగే నీ జీవితంలో ఏ ఏ విధముల్లో చేదు నువ్వు అనుభవించావో ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఎదురైన చేదైన అనుభవాలన్నీ నిన్ను దీనురాలిగా, దీనుడుగా చేయడానికి దేవుడు నీ జీవితంలో అనుమతించి ఉండవచ్చు. ఒకవేళ ఆ పరిస్థితులు నీకు ఎదురు కాకపోయి ఉంటే ఈరోజు నువ్వు ఇలా ఉండకపోతుండే. ఎలా ఉండేవాడివో, ఎలా ఉండేదానివో, కానీ ఆ చేదైన పరిస్థితులు నీ జీవితంలో అనుమతించబడినందునే ఈరోజు నువ్వు దీనుడుగా, దీనురాలిగా అటు దేవుని దృష్టి ఎందును, మనుషు దృష్టి ఎందును దయ పొందావు. ఎస్తేరు జీవితం మొత్తం నేను మీకు చెప్పాలనుకోలేదు, ఎందుకంటే గతంలో మీతో పంచుకున్నాను. ఎస్తేరు జీవితంలో మనం నేర్చుకోదగ్గ పాఠాలు అనేకం ఉన్నాయి. 7 సంగతులు చెప్పాను గతంలో. ఎస్తేరు జీవితంలో నుండి 7 సంగతులు మాట్లాడాను. ఎస్తేరు దీన మనస్సు కలిగిన స్త్రీ అని, ఎస్తేరు విధేయురాలని, ఎస్తేరు వివేచన కలిగిన స్త్రీ అని, 4వది కృతజ్ఞతా బుద్ధి కలిగినదని, 5వది విశ్వాసం గలదని, 6వది తెగింపు త్యాగబుద్ధి కలిగిందని, 7వది సమయోచిత జ్ఞానం కలిగిందని. గతంలో ఎస్తేరు గ్రంథ ధ్యానంలో ఎస్తేరు జీవితాన్ని గురించి 7 సంగతులు మీకు నేర్పించాను. నేను చాలాసార్లు చాలా విషయాలు విలువైనవి అందిస్తాను, కానీ అవన్నీ ఎక్కువ మంది గుర్తుపెట్టుకోరని అనుకుంటాను. నేను విన్నప్పుడు ఇంట్రెస్ట్గా వింటారు, కానీ అవి జ్ఞాపకంలో ఉండవు. అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను. 7 గుడ్ క్వాలిటీస్ ఎస్తేరు జీవితంలో. ఇంకా తవ్వుకుంటే మరికొన్ని కనపడతాయి, కానీ మెట్టుకు 7 సంగతులు. ఏం చెప్పాను ఇప్పుడు నేను వరుసగా చెప్పుకుంటూ వచ్చాను. ఏమైనా రాశారా మీరు? ఎస్తేరు దీన మనస్సు కలిగిన స్త్రీ, విధేయురాలు, వివేచన కలిగిన స్త్రీ, విశ్వాసము గల స్త్రీ, కృతజ్ఞతాబుద్ధి గల స్త్రీ, త్యాగబుద్ధి కలిగిన స్త్రీ, తెగింపు త్యాగము కలిగిన స్త్రీ, సమయోచిత జ్ఞానము కలిగిన స్త్రీ. అయితే ఇప్పుడు ఈ 7 సంగతులు నేను మీకు చెప్పాలనుకోవట్లా. ఆ 7 మీకు మీరు వ్యక్తిగతంగా ధ్యానిస్తే మీకు కనపడతాయి.
వాటిల్లో ఒక్కదాని మీద మీ దృష్టి తీసుకురావడానికి ఆలోచిస్తున్నాను. అదేమిటంటే వివేచన కలిగిన స్త్రీ అని. ఎస్తేరు మొర్దెకై చెప్పాడు, రాజుగారు మొదటి భార్య వదిలేశాడమ్మా, ఆయన సామంత రాజుల్ని పిలుచుకొని విందు చేసుకొని తన భార్యయగు వష్టిని, అందాల రాశి అయిన వష్టిని వాళ్ళందరికీ చూపించాలని రమ్మంటే ఆమె రాను పొమ్మంది. అందుకని రాజుకు మండింది. ఫలితంగా రాజు ఆమెను వదిలేశాడు. నేను పిలిస్తే రానప్పుడు, నేను చెబితే విననప్పుడు నాకెందుకేమా? కాబట్టి నేను ఆమెను విసర్జిస్తున్నాను. ఎందుకంటే నా భార్య నా మాట వినలేదంటే రాజ్యంలో ఏ స్త్రీ కూడా తన భర్తకు లోబడతాం. కాబట్టి నా భార్య నాకు విధేయురాలు అయితే కదా రాజ్యంలో అందరి భార్య అందరికీ విధేయులయ్యేది. కాబట్టి నాకు విధేయత చూపనటువంటి భార్య నాకొద్దు అని ఆమెను విసర్జించి వేరొక స్త్రీని చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. చాలామంది రాజకుమార్తెలు పోటీ పడుతున్నారు. ఎందుకంటే దాదాపు 127 సంస్థానాలకు రాజు ఆయన. అంటే ఒక రకంగా చెప్పాలంటే చక్రవర్తి. అప్పుడున్నటువంటి అగ్రరాజ్యము బబులోను సామ్రాజ్యం అయితే, మాదీయ పారసీక రాజ్యం అయితే అందులో ఒక రాజు ఇతను అగ్రరాజ్యపు రాజు. ఇతని కింద సామంత రాజులు ఉంటారు. కాబట్టి ఒకవేళ ఆయనకు కానీ భార్య అయితే 127 సంస్థానాల మీద రాణి అయిపోతుంది. చాలా గొప్ప విషయం అది. మరి చాలామంది రాజకుమార్తెలు పోటీ పడుతున్నారు ఆయనకు భార్య కావాలని. ఎస్తేరు నువ్వేమన్నా ప్రయత్నిస్తావా అన్నాడు. ఎస్తేరు అడ్డు చెప్పే టైపు కాదు, విధేయురాలని చెప్పా కదా, మీ ఇష్టం, మీరు చేయమంటే నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానంది. ఏం లేదమ్మా, ఒకవేళ దేవుడు కృప చూపి నిన్ను రాణిని చేశాడనుకో, ఇదిగో ఈ అన్య దేశంలో మన ప్రజలకు భద్రత లేదమ్మా, ఒకవేళ నువ్వు రాణివైతే మన ప్రజలు భద్రతలో ఉంటారు, ప్రయత్నిస్తావా అంటే తప్పనిసరిగా ప్రయత్నిస్తానని రాణి పోటీలో ఆమె కూడా పోయింది. ప్రార్థించుకుంది, దేవుని సంకల్పం తెలుసుకుని వెళ్ళిపోయింది. చాలామంది రాజుల కుమార్తెలు వచ్చారు, అంతఃపురంలో వాళ్ళని ఉంచారు. రాజు నియమించినంత సమయం వాళ్ళు ఉండి అక్కడ రెడీ అయ్యి రాజు రమ్మన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి రాజు ముందు కనపడాలి. ఈరోజు ఒకరి వంతు, రేపు ఒకరి వంతు, ఎల్లుండి ఒకరి వంతు, అట్లా రాజు దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు రెడీ అయ్యి. రాజు ఎవళ్ళని చూపిస్తాడో ఆమెయే రాణి అవుతుంది. ఇక అందరూ ఎవరికి కేటాయించిన గదుల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు. వాళ్ళకి సపరిచర్యలు జరుగుతున్నాయి. అంటే ఆ అందాన్ని ఇనుమడింపజేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి అందులో. ఎస్తేరు వెళ్ళింది, మిగిలిన వాళ్ళు ఏమో సాగించుకుంటున్నారు, పెత్తనాలు చేస్తున్నారు. మరి రాజకుమార్తెలు కదా, వాళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు, వాళ్ళు సాగించుకుంటున్నారు. కానీ ఎస్తేరు అలా కాదు. ఆమె వారి ఎదుట, అక్కడ ఉన్నటువంటి అంతఃపుర వాసుల ఎదుట దీనంగా ప్రవర్తించింది. ఆమె ఒక రాణిలాగా బిల్డప్ ఇవ్వకుండా అక్కడ పని వాళ్లతో కలిసి వాళ్ళకే అవసరమైతే ఉపచర్య చేసేటువంటి స్థితిలో దీనంగా ప్రవర్తించింది. అమ్మా, నువ్వు రాణి పోటీకి వచ్చావు, నువ్వెందుకురా మాకు ఎదురు పని చేస్తావు? మిగిలిన వాళ్ళు చూడమ్మా, వాళ్ళ సౌందర్యాన్ని నివడింపజేసుకోవడానికి ఎన్ని పాటలు పడుతున్నారు, నువ్వేంద్రా పిచ్చిదానిలాగా అంటే ఏముందిలే దేవుని దయ అన్నా, ఏముందిలే అన్నా, ఇదిగో ఇది తినన్నా, ఇది దాగన్నా, నువ్వు కష్టపడుతున్నావు, ఇలా చేసుకున్నా, అలా చేయక్క అని చెప్పని వాళ్ళకి ఉపచారం చేస్తూ వాళ్ళ మనస్సును ఆకర్షించింది. ఎదుటి వాళ్ళ హృదయాన్ని గెలవాలంటే మనం తగ్గించుకొని ఉపచారం చేసే బుద్ధి మన దగ్గర ఉండాలి. సాగించుకోవడం దేవుంది, పెత్తనాలు చేయటం దేవుంది, అదే గొప్ప విషయం కాదు. తగ్గించుకొని పని చేసినప్పుడు మనం ఆకర్షణీయంగా మారిపోతాం. ఉపయోగపడే మాటలు ఇందులో వేస్ట్ చేయముండదు. తీసుకోండి, బాగుపడతారు. స్తోత్రం చెప్పండి. ఏ విధంగా ఆకర్షించిందో దేవుడి కృప మొట్టమొదట, రెండవది ఆమె ప్రవర్తన. దేవుడు అందరూ ఆమెకు దయ చూపేటట్టు దేవుడు ఆశీర్వదించాడని మనం అనుకుంటాం, వాస్తవమే. అయితే ఇతరులు దయ చూపేటట్టు దేవుడు ఆమెను ఆశీర్వదించడం అంటే ఏంటో తెలుసా? ఆమెకు దీన మనసు దయచేయటమే. ఆమెకు దీన మనసు ఇచ్చినప్పుడు, ఆ దీన మనసు కలిగి ఆమె వాళ్ళ ఎదుట ప్రవర్తించినప్పుడు వాళ్ళకి ఆకర్షణీయంగా మారిపోయింది. అంతఃపురం అంతా ఎస్తేరుని కూర్చున్న టాపిక్కే. చాలామంది ఆడపిల్లలు వచ్చారు రాణి పోటీకి. కానీ ఆ తిక్కలమ్మాయి, అమ్మాయి ఎస్తేరు ఉంది చూడు, అరే భలే పిల్ల, ఎంత ప్రేమగా పలకరిస్తుందో,
అరే రాణి పోటీలో ఉన్న అమ్మాయిలాగే ఉండదు. ఎంత ప్రేమగా పలకరిస్తుందో. అన్నా తిన్నావా అంటది, అక్క తిన్నావా అంటది, ఇదిగో నాకు ఆహారం ఇచ్చారు, ఇదిగో తింటావా, నాకు శ్రేష్టమైన ఆహారం పెట్టారు, నువ్వు తినొచ్చు కదా అని మనకు పెట్టబోయిద్ది. మనం పని చేస్తుంటే మనకు ఎదురొచ్చి పని చేయబోయిద్ది. అసలు ఎంత మంచి బుద్ధి కలిగిందో. ఇంతమంది గుంపు వచ్చారు కానీ అలాంటి ఆడపిల్ల లేదు. అంత సత్ప్రవర్తన కలిగిన అమ్మాయి. ఎందుకో అన్న ఆ అమ్మాయిని చూస్తే నాకు దయ కలుగుతుంది అంటే, పిచ్చోడా నీకే కాదురా నాకు కూడా. ఆ పిల్లని చూస్తే ఆ ముఖమే చాలా దీనంగా ఉంటుందిరా నాయన. అమ్మాయిని చూస్తే ఏందో తెలియని మమత. ఆ పిల్ల కూడా అంతే ప్రవర్తించిందిరా, మనల్ని బయట వాళ్ళలాగా చూడదు, సొంత వాళ్ళలాగా చూస్తుంది అని. ఆ విధంగా అంతఃపురంలో ఆమె ఉన్న దినములన్నిట కూడా వివేచన కలిగి దీన మనసుతో నడుచుకున్నందున అందరి హృదయాలు గెలవగలిగింది. వాక్యం చెప్పింది, ఆమెను చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను అని. విర్రవేగటం ఏముందండి, అది గొప్ప విషయం కాదండి. దీన మనసు కలిగి నడుచుకోవటంలోనే దేవునికి మానవులకు సంతోషం ఉందండి. ఇదొక పాఠం. సరే, అందరూ వాళ్ళు టైం వచ్చినప్పుడు వాళ్ళు కోరినటువంటి రీతిలో అలంకరణ చేయించుకున్నారు. రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు చూసి పో అన్నాడు, అంతే పోయింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అంతా వెళ్ళిపోయారు. రోజుకు ఒక ఆమె రెడీ అవుతుంది, పోతుంది. రాజు ఆ వాకిట్లను చూసి, పో తల్లి నీ అవతారం నువ్వు దగలయ్యప్పు అని చెప్పని పంపిస్తా ఉన్నాడు, పోతుంది. ఎందుకంటే పోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు రెడీ చేసుకునేటప్పుడు వాళ్ళ దృష్టికి వాళ్ళు అందంగా తయారవుతున్నారు, కానీ రాజు దృష్టికి నేను అంగీకరించబడతానా అన్న ఆలోచన ఒక్కరితే కూడా చేయలా. ఇక్కడ అందంగా కనపడాల్సింది ఎవరికి, ఆకర్షించాల్సింది ఎవరి కళ్ళు, రాజు కళ్ళు. ఈమె దృష్టికి ఈమె అందంగా కనపడితే ఆయన దృష్టికి కనపడకపోవచ్చు. భార్య ఆకర్షించాల్సింది ఎవరి మనస్సుని, ఎవరికంటే అంటే భర్త కంటిని. చాలామందికి ఈ వివేచన తెలీదు. కాబట్టి అందరూ ఈ హేగే వెళ్ళి, అమ్మాయి ఈరోజు నీ వంతు వచ్చింది, నిన్ను రెడీ చేయమన్నారు, మరి ఏమేం కావాలో కోరుకుంటే, నాకు ఇలాంటి ఆభరణాలు పెట్టండి, నాకు ఇలాంటి వస్త్రాలు తొడగండి, నా జుట్టు ఇన్ని ముళ్ళు వేయండి, నాకు ఇన్ని పిలకలు వేయండి అని ఏవో ఆయన శోపలు వాళ్ళు చెప్పటం, వాళ్ళు చెప్పిన అవతారాలన్నీ నేను వేయటం, ఆమె పోయి రాజు ముందు దిష్టిబొమ్మలా నిలబడటం, నీకు దండం పెడతా పోవే తల్లి అని పంపించటం, ఈ తంతంతా జరుగుతుంది. ఒక్కరిని కూడా ఇష్టపడట్లా రాజు. ఇక ఎస్తేరు వంతు వచ్చింది. ఎస్తేరు వంతు వచ్చినప్పుడు హేగే ఎస్తేరుని అడిగాడు, అమ్మా ఎస్తేరు, నీవు రాజు దగ్గరికి వెళ్ళాలి ఈవేళ. ఇప్పటిదాకా పనికిమాల వాళ్ళందరికీ చేశా, వాళ్ళు దరిద్రపు కోరికలు ఎలా కోరితే అలాగ తీర్చే వాళ్ళకి. నా బంగారు తల్లి, ఈరోజు నీ వంతురా, నువ్వు ఎంత రిస్క్ చెప్పినా చేస్తామా, నేను రెడీ చేయడానికి నువ్వు ఎలాంటి రిస్క్ చెప్పినా సరే నేను చేస్తా, ఎందుకంటే నువ్వు అంత మంచిదాన్ని. నీకోసం ఎంత రిస్క్ అయినా చేస్తా, ఎన్ని రకాలుగానే నిన్ను డెకరేట్ చేస్తా, రెడీ చేస్తా, కోరుకో తల్లి అన్నది. అప్పుడు ఎస్తేరు అన్నది, నేను ఇంతవరకు రాజు ముఖమే చూడలేదు, రాజు ముఖమే నాకు తెలియనప్పుడు రాజు ఇష్టాలు నాకెట్లా తెలుస్తాయ్యా? కానీ నేను ఇక్కడికి రాక మునిపే అనేక సంవత్సరాలుగా నీవు రాజు నొద్ద ఉన్నావు. నేను నా ఇష్టం వచ్చినట్టు రెడీ అయితే అది రాజుకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి కాదు, రాజు ఇష్టాన్ని నెరవేర్చడానికి. కాబట్టి రాజుకు నేను ఎలా ఉంటే నచ్చుతానో అది నాకు తెలియదు, నీకు తెలుసు కనుక ఆ విధంగానే నన్ను రెడీ చేయమంది. అంతమంది గుంపు వచ్చారు కానీ ఒక్కదానికి కూడా ఇలాంటి తెలివి లేదమ్మా. నన్ను అట్ట చెయ్యి, నన్ను ఇట్ట చెయ్యి, నన్ను అలా రెడీ చెయ్యి, నన్ను ఇలా రెడీ చేయని అడిగింది. కానీ ఒక్క తల్లి కాకపోతే ఒక్క తల్లన్న రాజుకు నచ్చినట్టు నన్ను రెడీ చేయని అడగలేదు. ఆ మాట నువ్వు ఒక్కదాన్ని అడిగావురా ఎస్తేరు, నువ్వు చాలా వివేచన కలిగిన దానివి, ఖచ్చితంగా నువ్వే పాస్ అవుతావు చూసుకో అంట. ఎందుకంటే హేగేకి తెలుసు రాజుకి ఏ కలర్ ఇష్టమో తెలుసు, ఎలాంటి స్థితిలో ఒక ఆడ మనిషి ఉంటే ఇష్టమో రాజుకి తెలుసు. రాజు ఇష్టాలు హేగేకి పంచుకుంటాడు కదా, సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు కదా. ఏదో సందర్భంలో రాజును కలిసినప్పుడు ఆ కలర్ భలే ఉంటుందయా అంటాడు, ఈ ఆభరణం బాగుంటుందయా అంటాడు, లేకపోతే ఇవన్నీ ఎందుకయ్యా చెత్త, సింపుల్గా ఉంటే భలే ఉంటుందయా అంటాడు. అవన్నీ రికార్డ్ చేసుకొని కూర్చున్నాడుగా. శుభ్రంగా రాజుకు నచ్చిన విధంగా ఎస్తేరును రెడీ చేశాడు. ఎస్తేర్ ఎక్స్ట్రాలు ఏం అవసరం లేదురా,
అసలు నీ దీన మనసే గొప్ప అలంకరణ. దానికి తోడుదిగో ఇట్లాంటి ఈ వర్ణం, ఈ కలర్ శారీ, లేకపోతే ఈ కలర్ డ్రెస్ ఆయనకి నచ్చుతుంది, ఇవి ఇట్లా ఇంత సింపుల్గా ఉంటే నచ్చుతుందమ్మా, సరేనంటే అలాగే నువ్వు ఏది చేస్తావు అంతే. నీవు నియమించిన అలంకరణ తప్ప ఒక్కటి ఎక్కువైనా తక్కువైనా నేను పోను. అది మనం చదివిన మూలవాక్యం. రాజు సేవకుడైన హేగే నియమించిన అలంకరణ తప్ప మరి ఏది ఎస్తేరు ధరించలేదు. ఆమె రాజు దగ్గరికి వెళ్ళింది. అలాగా రాజు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు రాజుకు మైండ్ పోయింది. అయ్యలారా, పురుషుల్ని కూర్చోబెట్టి ఆమె సంగతి చెబుతున్నట్టు ఏంది, నాకు అనమాకండి. దేవునికి స్తోత్రం. అయ్యా పెద్దగా చెప్పండి, ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎస్తేరు సంగతి మాకెందుకు అయ్యా అనుకోవాకండి. ఇక్కడ ఒక పాఠం ఉంది. మనందరం పురుషులమే స్త్రీలమే అయినప్పటికీ క్రీస్తు ముందుకు పోయినప్పుడు మనమందరము వధువు సంఘము. అంటే మనమందరము స్త్రీలోకి వచ్చాం. పురుషుడు కూడా స్త్రీలోకి వచ్చేసాడు. నాడు ఎస్తేరు ఏ విధంగా అహస్వేరోషు మనసుకు తగినట్టుగా తెలుసుకొని నడుచుకుందో, ఈరోజు పురుషుడైనా స్త్రీ అయినా మనందరికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు యేసు రాజు. ఆయన మనసు తెలుసుకొని నడుచుకోవాలి. ఆయన మనసు తెలుసుకొని నడుచుకోవాలి. అప్పుడు ఇక మన పొజిషన్ వేరే లెవెల్లో ఉంటుంది. చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే నడుస్తున్నారులే కానీ తెలుసుకోకుండా నడుస్తున్నారు. అది ఇక్కడ నా అంశం ఈరోజు. తెలుసుకొని నడుచుకోండి, అదే టైటిల్. దేవునికి స్తోత్రం. ఏంటి టైటిల్ అంటే తెలుసుకొని నడుచుకోండి. ఎస్తేరు చేసినటువంటి పని ఏమిటంటే రాజుకి ఏది ఇష్టమో ఏది ఇష్టమో లేదో, ఎలా ఉంటే నచ్చుతుందో ఎలా ఉంటే నచ్చదో ముందే తెలుసుకుంది. అంతమంది ఆడపిల్లలు రాజకుమార్తెలు వచ్చారు, అందాల బొమ్మలు వచ్చారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అలంకరణ చేసుకొని హడావుడిగా పోయారు. నచ్చల రాజుకి. ఎందుకంటే ముందు ఒక ఆమెను చేసుకున్నాను, అందాల రాశి అని అందాల బొమ్మని చేసుకున్నాను. అందమైతే ఉంది కానీ పంది కంటే దరిద్రంగా ఉంది. అందమైతే ఉంది కానీ పంది కంటే దరిద్రంగా ఉంది దాని బుద్ధి. 127 సంస్థానాలకు నేను రాజుని, చక్రవర్తిని నేను పిలిస్తే రాలేదు, నా భార్య అయి ఉండే. దాని బుద్ధి అలాంటిది, అవిధేయురాలు, పనికి మాలింది. నాకెందుకని వదిలేశాను. ఇంతమంది వచ్చారు, ఒక్కతన్న నా మనసు తెలుసుకొని రాలేదు. దాదాపు సంవత్సర కాలం పాటు రెడీ అయ్యారు, మళ్ళీ వీళ్ళ అవతారాలు తగలయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనవసరంగా డబ్బులన్నీ దండగా. ఒక్క మనిషి అన్న నా ఇష్టం ఏంటి, నా అభిరుచి ఏంటి, నాకేది నచ్చిద్ది, నాకేది నచ్చదని ఒక్కదన్నా తెలుసుకొని రాలేదు అని పాప రాజు దిగులేసుకుంటే ఎస్తేరు కనపడింది. ఎస్తేరును చూడగానే రాజుకి అర్థమైపోయింది. ఎందుకంటే ఎస్తేరు ఒంటి మీద రాజుకి ఇష్టమైన వర్ణం ఉంది, రాజుకి ఇష్టమైన అలంకరణ ఉంది. ఇంకేం మాట్లాడాల రాజు. ఆమెను చూసి తన పరివారంతో చెప్పాడు, ఇదిగో నాకు అద్భుతమైనటువంటి వ్యక్తి, నాకు తగిన భార్య దొరికింది, ఈమెయే రాణి అన్నాడు. ఎందుకని ఆమెను ఎంపిక చేశాడు? 2 కారణాలు. ఒకటి, రాజుకు ఆమె యందు దయ పుట్టింది అని గ్రంథం చెప్తుంది. రెండవది, అంతకంటే ముఖ్యమైనది, ఫస్ట్ది దేవుని కృప, రెండవది రాజుకు దయ పుట్టింది. మూడవది ఏంటంటే నాతో జీవితాన్ని పంచుకునే మనిషి నన్ను ఎరిగిందై ఉండాలి, నా ఇష్టాలు రుచులు అభిరుచులు తెలిసిందై ఉండాలి అని రాజు ఆశించినట్టే ఎస్తేరు కనపడింది. అర్థమైపోయింది, ఇది కదా భార్యకు ఉండాల్సిన లక్షణం, ఇది కదా స్త్రీకి ఉండాల్సిన లక్షణం. నా దగ్గరకు రాకమునిపే నేనేందో తెలుసుకుంది. ఇలా నా హృదయాన్ని ఎరిగి నా మనసుని తెలుసుకోవడానికి ఇష్టపడింది కనుక తెలివి కలిగింది, జ్ఞానం కలిగింది, వివేచన కలిగింది. ఇలాంటి వ్యక్తి నాకు భార్య అయితే ఈమెను బట్టి నాకు మేలు కలుగుతుందని నమ్మాడు. కొంతమంది ఇలాంటి వివేచనతో అడుగులు వెయ్యరు. సోదరులారా, సోదరీమణులారా, ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు ఈరోజు. పోయిన వారం ఒక అంశం ఎత్తుకున్నాను, క్లైమేట్ బాగుంది, దాదాపు 2:20 అయింది చెప్పా, అయినా వదిలిపెట్టకుండా చెప్పా. ఈరోజు అంతసేపు చెప్పదలుచుకోవాలా, ఎందుకంటే బయట ఎండ అదిరిపోతుంది, లోపల ఒక్క తీత. ఇంకా సేపు ఎక్కువైందంటే మీకు తిక్కరేగిద్ది. నన్నేం అనకపోయినా ఒకళ్ళనొకళ్ళు జుట్లు పీక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్థితికి మిమ్మల్ని రానిదలుచుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదా నీరసం వచ్చి అడ్డం పడే అవకాశాలు లేకపోలే. కాబట్టి ఆ గతి మీకు పట్టనీయదలుచుకోలేదు. అందుకే డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేసా, ముందే మొదలు పెట్టేశా.
బాగా వినండి. దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు దేవునికి ఇష్టంగా మనం నడుచుకోవాలని ఆశపడతాం. దేవునికి ఇష్టంగా నడుచుకుంటే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎలాంటి ప్రతికూలతల్లో కూడా మన చెయ్యి విడవడు. ఆయన మనకు తోడై ఉండి మన చెయ్యి పట్టుకుంటే మనకి అపజయం అనేది లేదు. అపజయాలు సైతం మనకు విజయాలుగా మారిపోతాయి. వైఫల్యాలు సైతం మనకి విజయాలుగా మారిపోతాయి. కీడులు సైతం మనకి మేలులుగా మారిపోతాయి. ఎందుకంటే దేవుడు మన చేయి పట్టుకున్నాడు గనుక, దేవుడు మనకు తోడై ఉన్నాడు గనుక. ఏది జరిగినా సరే అది అడితిరిగి మనకు మంచిగా వచ్చింది. మన కొంప మునిగిందిరా అనుకున్న అంశం కూడా మనకి ప్లస్గా మారిపోయింది. ఎప్పుడంటే దేవుడు మనకు తోడై ఉంటే. ఎందుకంటే బైబిల్లో భక్తుల జీవితాలు మనకు తెలుసు. బైబిల్లో భక్తుల జీవితాలు మనకు తెలుసు. నానా రకాల శ్రమల్లో గుండా వాళ్ళు నడిపించబడ్డారు. చివరికి వెళ్ళి సింహాసనం ఎక్కారు. ఎవరు ఎన్ని రకాల కీడులు కల్పించినా అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళు సింహాసనం ఎక్కడానికి కారణమైనాయి. ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుడు మనకు కూడా తోడై ఉండాలనేది మన ఆశ. దేవుడు ఎవరికి తోడై ఉంటాడంటే, ఎవరు ఆయనకు అనుగుణ్యంగా నడుచుకుంటారో, ఆయన మనసుని తెలుసుకొని నడుచుకుంటారో వారికి దేవుడు తోడై ఉంటాడు. దేవునికి ఇష్టంగా నడుచుకున్న వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడు. బ్రదరు ఏమంటావు? రైట్. ఇప్పుడు దేవునికి ఇష్టంగా నడుచుకోవాలంటే అసలు ముందు దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టమో లేదో తెలుసుకోవాలిగా. ఏమంటావు? ఫస్ట్ మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే నడవటం కాదు, ముందు ఇష్టం ఏదో తెలుసుకోవాలి. ఈ ఒక్క మాటతో సమాజములోను, సంఘములోను, కుటుంబములోను, దేవుని ఎదుటను, శత్రువు ఎదుటను 5 ప్రదేశములలో మనం నడవటానికి ఈ సూత్రం ఉపయోగపడింది. ఏమిటి అంటే తెలుసుకోవటం. సైతానుగాడిని ఒక ఆట ఆడుకోవాలని ఉందా నీకు? ఆడుకుందువు, కానీ ముందు వాడి గురించి తెలుసుకో. వాడి బలం ఏందో తెలుసుకో, వాడి బలహీనతలు ఏందో తెలుసుకో, వాడు నిన్ను అటాక్ చేసే విధానం ఏందో తెలుసుకో, వాడిని తిరిగి ఎలా తన్నాలో తెలుసుకో. దానికి కొద్దిగా టైం కేటాయించు. శత్రువుని గురించి తెలుసుకున్నప్పుడు వాడిని నడువులు ఇరిగేటట్టు తన్నటం మనకు అర్థమైద్ది. అసలు తెలుసుకోకుండా యుద్ధానికి దిగామనుకో, వాడి నడువులు ఇరగటం కాదు, నీ నడువులు ఇరుగుతాయి. ఎందుకంటే వాడు ఎటు నుంచి వచ్చి ఏ విధంగా తంతాడో నీకు తెలియదుగా. కత్తి తీసుకొని రాని పోయావు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యుద్ధములో నీవు గెలుపొందాలంటే ముందు శత్రువుని గురించి తెలుసుకోవాలి. నీకు ఇవ్వబడింది ఏందో తెలుసుకోవాలి, శత్రువుకి ఇవ్వబడింది ఏందో కూడా తెలుసుకోవాలి. తెలుసుకొని నువ్వు నడుచుకున్నప్పుడు గెలుపు నీదవుతుంది. తెలుసుకోకుండా యుద్ధానికి పోతే తన్నులు తింటావు. శత్రువు బలాబలాలు తెలుసుకోవాలి, బలహీనతలు తెలుసుకోవాలి. నువ్వు కోర్టులో వ్యాజ్యానికి పోయినా, ఏమండి కుస్తీ ఫైట్లకు పోయినా, నువ్వు ఏ ఫైటింగ్ చేయడానికి పోయినా, ఏ విధమైన వాదనకు పోయినా అవతలి వాడి బలము బలహీనత తెలుసుకొని నువ్వు అడుగులు వేయాలి. ఈ తెలుసుకొనుట అనేది ఒక కీలకమైన విషయం. 5 ప్రదేశాలు చెప్పాను నేను. 1 దేవుని ఎదుట, 2 శత్రువు ఎదుట, 3 సంఘం ఎదుట, 4 సమాజం ఎదుట, 5 కుటుంబము ఎదుట. ఇంట్రెస్ట్ ఉంటే టపి రాసుకో, మళ్ళీ చెబుతా. 1 దేవుని ఎదుట, 2 శత్రువు ఎదుట, 3 సంఘం ఎదుట, 4 సమాజం ఎదుట, 5 కుటుంబం ఎదుట. 5 ప్రదేశాల గురించి నేను మాట్లాడాను. 5 వ్యక్తుల గురించి నేను మాట్లాడాను. 1 దేవుడు, 2 శత్రువు, 3 సంఘము అంటే మనం, 4 సమాజం అంటే బయట ఉన్న ప్రజలు, 5 కుటుంబం అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేషన్, బంధుమిత్రులు. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ 5 ముందు నడవాలి. ఈ 5 ముందు మనం నడవాలి. అసలు వీళ్ళెవరితో నాకు సంబంధం లేదంటే అడవిలోకి పోవాలి. అడవిలో పోయినా 2 ఉంటారు, దేవుడు ఉంటాడు, సైతాన్ ఉంటాడు. అడవిలో కూడా శత్రువులు ఉంటాయి, పాములు, జంతువులు అవి కూడా ఉంటాయి. ఇక్కడ ఈ సమాజం నుంచి బయట పోతే అక్కడ ఒక సమాజం ఉంది, అడవిలో జంతు సమాజం. దాని ముందు ఎలా నడుచుకోవాలో కూడా తెలుసుకొని ఉండాలి. టోటల్గా ఈ భూమి మీద మనం బతికున్నంత వరకు ఈ 5 ఎదుట మనం బ్రతకాల్సి ఉంది అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 3 సార్లు చెప్పాను కాబట్టి. ఒకసారి స్తోత్రం చెప్పండి మీరు. మొట్టమొదట దేవుని దగ్గర. ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉంటే వరుస విజయాలు అని చెప్పాను, అపజయాలు కూడా విజయాలుగా మారతాయని చెప్పాను. ఒకడు మనల్ని పడద్రోద్దామని తోసినా కూడా అది మనం పోయి సింహాసనం మీద కూర్చోవడానికి కారణమైంది అని చెప్పాను. బైబిల్ గ్రంథంలో మీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను అనుంది.
యోసేపుని అన్నలు అమ్మేశారు. సంతలో పశువులాగా బంధించబడిన వాడై ఐగుప్తు మధ్యలో సంతలో పశువును అమ్మినట్టు యోసేపును అమ్మారు. సొంత అన్నలు ఇష్మాయేలీలకు అమ్మితే వాళ్ళు పోయి యోసేపును ఐగుప్తులో అమ్మారు. 2 సార్లు అమ్మబడ్డాడు యోసేపు. స్తోత్రం చెప్పండి. ఎందుకు అమ్మబడ్డందుక కాదు, మీకు ఏకాగ్రత రావటానికి. 2 సార్లు అమ్మబడ్డాడు. ఒకటి అన్నల చేత అమ్మబడ్డాడు, వాళ్ళ దగ్గర కొనుక్కున్నోడు ఇంకొకళ్ళకి అమ్మారు, వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నోడు పోతీఫెరు. యోసేపు జీవితాన్ని మీరు గమనించినట్లయితే పాపం అడుగు తీసి అడుగేస్తే అగసాట్లే. సొంత వాళ్లే ద్వేషించి, సొంత వాళ్ల చేతే అమ్మబడిన వాడై, అవమానపరచబడిన వాడై, కొట్టబడిన వాడై, చావు గోతిలోనికి నెట్టబడిన వాడై నానా బాధలు పడ్డాడు. ఇన్ని బాధలు తీరి పోతీఫెరో ఇంట్లో చేరాను, మహారాజు ఎట్లనో పని చేయొద్దురా, పనోళ్ళ మీద నాయకుడు అయి ఉండన్నాడు. అమ్మయ్య బతికిపోయాను అనుకుంటే అక్కడ అమ్మగారికి తెగులు పుట్టింది. ఆ పోతీఫెరో భార్య యోసేపు మీద కన్నేసి యోసేపుని శోధించడం మొదలుపెట్టింది. అన్ని బాధలు పోయి కాస్త ప్రశాంతంగా ఉందంటే ఈ సైతాంతు తయారైంది నా ప్రాణానికి. నా వెంటబడింది. నేను అమ్మా నువ్వు నాకు తల్లి లాంటిదని, నా జోలికి రావద్దని మొత్తుకుంటున్నాడు. ఆయన వదిలిపెట్టట్లా. పలుమార్లు విసిగిస్తూ వచ్చింది, లోబడలేదు. చివరికి ఒకరోజు ఎవ్వరూ లేని టైంలో సింగిల్గా చిక్కాడు. అన్ని డోర్లు క్లోజ్ చేసి పడేసి, రై మర్యాదగా నేను చెప్పినట్టు వింటావా, లేకపోతే నీ మీద నెపము నింద వేసి నిన్ను జైలు పాలు చేయమంటావా అని బెదిరించింది. నా మాట విన్నావంటే స్వర్గ సుఖాలు, వినలేదంటే నీకు నరకమే గతి, జాగ్రత్త అంటే అవసరమైతే నేను ఏ బాధ అయినా పడతా, కానీ నన్ను నమ్మి ఇంటి మొత్తాన్ని అప్పచెప్పాడు యజమానుడు నిన్ను తప్ప, కాబట్టి నేను ఆయనకు ద్రోహం చేయలేను, నా దేవుని ఎదుట ఇటు పాతకం నేను కట్టుకోను అని ఆమె పలికింది. ఆమె ఎదుట ఆయన పలికాడు. ఫలితంగా ఆమె అతని మీద నింద మోపింది. ఆ నింద ఏమిటంటే అతడు నన్ను బలాత్కారం చేయబోయాడు అని. దాని ఫలితంగా ఆయన జైలు పాలయ్యాడు. ఈ రకంగా పాపం ఎక్కడికి పోయినా ఏదో ఒక సమస్య. కానీ దేవుని వాక్యం పదే పదే చెప్తూ వచ్చింది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. శోధన ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉన్నాయి, కానీ దేవుడు తోడై ఉండి ఆ శోధనను తనకు ప్లస్గా మారుస్తున్నాడు. అది ఇక్కడ గొప్ప విషయం. శ్రమ ఒకదాని వెంట ఒకటి వస్తుందన్న, శ్రమ వస్తుంది, కానీ దేవుడు తోడై ఉండి ఆ శ్రమని ప్లస్గా మారుస్తున్నాడు. ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, చేతులు కలపండి, ఒకసారి వందనాలు చెప్పండి. దేవుడు మనకు తోడై ఉంటే జరిగే మేలది. ఓకేనా? రైట్. ఇప్పుడు దేవుడు ఆ విధంగా తోడై ఉండి మన వైఫల్యాలు కూడా మనకు విజయాలుగా మార్చాలి అని అందరికీ ఆశ ఉంది. నా అగసాట్లు కూడా దేవుడు అలాగే దీవెనకరంగా మారితే బాగుండన్నయ్యా అని మీరు అనుకుంటారని నాకు తెలుసు. తప్పకుండా మారుస్తాడు. దానికి ముందు దేవుడు నీకు తోడై ఉండాలి. దేవుడు నీకు తోడై ఉండాలంటే నువ్వు దేవుని ఎదుట నడుచుకునే విషయంలో ఆయన మనసు తెలుసుకొని నడవటాన్ని సాధన చేయాలి. దేవునితో నడవాలనుకున్నప్పుడు, దేవుడు మనతో నడవాలనుకున్నప్పుడు, దేవుడు మనం కలిసి ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నప్పుడు ముందు మనం అసలు దేవుడితోనే కాదు, ఎవరితోనైనా సరే మనం ఫ్రెండ్షిప్ చేయాలన్నా, పెళ్లి చేసుకొని కాపురం చేయాలన్నా, కలిసి బిజినెస్ చేయాలన్నా ఫస్ట్ తెలియాల్సింది ఏంటో తెలుసా? ఒకరి మనసు ఒకరికి తెలియాలి. ఈ మనసులు తెలుసుకోకుండా పెళ్లి చేసామనుకో, ఖచ్చితంగా అది పెటాకులైద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఏం తెలుసుకోకుండా, మనసులు తెలుసుకోకుండా సెంటిమెంట్లతో భయపెట్టి నువ్వు చేసుకోకపోతే నేను చేస్తాను, నేను బతుకుతానంటే అమ్మాయి మనసు కఠినం చేసుకుంటుంది కానీ కాపురం చేయదు. ఎందుకంటే బలవంతం పెట్టి చేశారు. మనసులోనేమో పర్సన్ లేడు. ఇంకేం చేసేది, నా వల్ల కాదురా బాబు నేను కాపురం చేయను అంటది. పొరపాటున ఏదన్నా లోపరుచుకుందామని చూసినా ఆ చెంబులు చేటలు తీసుకొని కొడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇక ఒక 2-3 ఏళ్ళు తనులు దీనికి ఎన్నాళ్ళు తనులు తింటాడు, నాకు వద్దు మా ఈ భార్య, నాకు వద్దు నాన్న ఈ భార్య అంట. మనస్సులు తెలుసుకోకపోతే కాపురం సజావుగా సాగదు. చాలామంది కోర్టులకు ఎక్కి విడాకులు తీసుకోపోయేటప్పుడు జడ్జి గారు అడుగుతాడు, ఏమమ్మా ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు అంటే ఆమె చెప్పింది, 5 ఏళ్ళైంది ఈ దరిద్రుడిని పెళ్లి చేసుకుని, ఇంతవరకు నాకు అర్థం కాలేదు జడ్జి గారు. ఏమయ్యా ఎందుకు నీ భార్య నుంచి విడిపోవాలనుకుంటున్నావు అంటే 7 ఏళ్ళైంది ఈ దరిద్రపు దాన్ని చేసుకొని, ఇంతవరకు దాని మైండ్ నాకు అర్థం కాల, దానికి ఏమి ఇష్టమో అర్థం కావట్లా, ఏది నచ్చదో అర్థం కావట్లా, ఆమె మనసు ఏందో నాకు తెలియచావాలి. అందుకే కాపురం నరకప్రాయంగా మారింది సార్. పనికాడు ఉన్నప్పుడు, వ్యాపారం దగ్గర ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు హాయిగా ఇంటికి వస్తే నరకం చూపిస్తుంది. ఎక్కువ శాతం నేను రోడ్ల మీదే తిరిగాను.
ఇంక తిరగలేను సార్, నా వల్ల కాదు, హోటల్ ఫుడ్ తిని తిని నాకు గ్యాస్ ట్రబుల్ కూడా వచ్చింది. అట్లా ఎవడి సోపాడు చెప్తాడు. ఎందుకంటే మనస్సులు తెలుసుకోకుండా బ్రతకటం అనేది ఒక నరకప్రాయం. ఆ కాపురాలు సాగవు, అనవసరం. ఇక ప్రియ బిడ్డ, గుర్తుపెట్టుకో, ఎవరినైనా సరే, మనుషులనైనా దేవుడినైనా మన సహవాసంలో కలిగి ఉండాలంటే ముందు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది మనస్సు. మనస్సు మనస్సు దేవుడు మనకు తోడై ఉండాలని అందరికీ ఆశ ఉంది. దేవుడు కూడా మనతో పాటు ఆశపడుతున్నాడు, మనతో ఉండాలని, ఆయనతో మనం నడవాలని, మనతో ఆయన నడవాలని, ఆయన మనం ఫ్రెండ్షిప్లో ఉండాలని దేవుడు కూడా మనసారా కోరుకుంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, మన ఫ్రెండ్కు మనం ఏందో తెలుసు. మనం పుట్టక ముందే తెలుసు మన ఫ్రెండ్కి. స్తోత్రం. ఎవరు మన ఫ్రెండ్? మనం అసలు అమ్మ కడుపులో పడకముందే తెలుసు మన మెంటాలిటీ ఏందో. కాబట్టి నా మనసు ఇది, నా మనసు అదే నువ్వు చెప్పాల్సిన అవసరం, నీ మనసు ఎరిగే ఉన్నాడు. అయితే ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే, ఆయన మనస్సు మనకు తెలియదు. అందుకే ఆయన మనస్సును మనకు తెలియజేసే అద్భుతమైన లేఖయే పరిశుద్ధ గ్రంథము. ఏం చేస్తే కోపం వచ్చిద్దో, ఏం చేస్తే సంతోషం కలిగిద్దో, ఏం చేస్తే దుఃఖపడతాడో, ఏం చేస్తే ఆనందపడతాడో, ఏం చేస్తే ఆశీర్వదిస్తాడో, ఏం చేస్తే శాపానికి అప్పగిస్తాడో, ఏం చేస్తే తంతాడో, ఏం చేస్తే ఎత్తుకుంటాడో, మొత్తం మనకు తెలియజేసేది ఈ 66 పుస్తకాల పరిశుద్ధ బైబిల్ గ్రంథము. దేవుని మనస్సును తెలిపే గ్రంథము. దేవునికి స్తోత్రం. ఏమండి, మనం ఏం చేస్తాం తెలుసా? ఈ గ్రంథాన్ని ఆదివారం రోజు ఓపెన్ చేసి మళ్ళీ ఇంటికి పోయి 6 రోజులు దాన్ని మూసిపెడతాం, దాచిపెడతాం. ఎందుకంటే ఎక్కువసార్లు ఓపెన్ చేస్తే దుమ్ము పట్టిద్దని దాన్ని చక్కగా మూసిపెట్టి నీట్గా ఆ తెల్లట నల్లకుండా భద్రం చేస్తాం. పరిశుద్ధ గ్రంథం నాది ఎన్ని సంవత్సరాలు వాడినా సరే తెల్లగానే ఉంటుంది. వాడి సత్తే కదూ, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చదివి సత్తే కదూ, అది నలిగిపోవడానికి నీట్గా తీసుకెళ్తావు, ఆడ పెడతావు. ఆదివారం రాగానే బైబిల్ కవర్ మీద దుమ్ము ఉఫ్ అని ఊది దులిపి తీసుకొస్తావు, మళ్ళీ కోటం అయిపోగానే పెడతాం. ఎక్కడ? అల్మరాలో పెడతావు, బీరువాలో పెడతావు. మళ్ళీ దానికి ఒక పరిశుద్ధ స్థలం, అక్కడ పెట్టడం, దండం పెట్టడం. దేవుడు చెప్పింది ఏంటంటే, నా మనస్సును మూసి మనసు మీద దండం పెట్టడం కాదు, సోది మొహం. అదిగో ఆ పుస్తకం తెరిచినప్పుడు నా మనసు ఓపెన్ అవుతుంది, నా మనసులో ఉన్న సంగతులు నీకు తెలుస్తాయి. మీరు దావీదును గురించి విన్నారు, దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని. దేవుని చిత్తానుసారమైన మనసు దావీదుకి ఎలా వచ్చిందో తెలుసా? దావీదు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రం దాన్ని ధ్యానించేవాడు. 119వ కీర్తనలో ఒక మాట అన్నాడు. చాలా మాటలు అన్నాడులే కానీ మనకు ఒక మాట అవసరం ఇప్పుడు. నీ ధర్మశాస్త్రమును బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అన్నాడు. 119వ కీర్తన 164గా చూసుకో. 119వ కీర్తన 164. నీ న్యాయమును బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. న్యాయము నీ ధర్మశాస్త్రం. దేవుని న్యాయ విధులు తమ్ముడా నీకు బైబిల్లో దొరుకుతాయి. ఏది న్యాయమో ఏది అన్యాయమో దేవుడు చెప్తాడు నీకు. ఎవరితో ఎలా మెలగాలో చెప్తాడు. రాజు ఎలా పరిపాలన చేయాలో బైబిల్లో ఉంది. యజమానుడు దాసులతో ఎలా నడవాలో బైబిల్లో ఉంది. దాసుడు యజమానుల దగ్గర ఎలా నడుచుకోవాలో బైబిల్లో ఉంది. భర్త భార్యతో ఎలా మెలగాలో, భార్య భర్తతో ఎలా మెలగాలో బైబిల్లో ఉంది. పిల్లలు తల్లిదండ్రులతో ఎలా మెలగాలో, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మెలగాలో బైబిల్లో ఉంది. కొన్ని రోగాలకి ఔషధాలు బైబిల్లో ఉన్నాయి. మన శత్రువుని గురించి బైబిల్లో ఉంది. మన భూమి మీద జీవితం, అలాగే చచ్చిన తర్వాత నిత్య జీవం, రెండిటికి సంబంధించిన మ్యాటర్ బైబిల్లో ఉంది. వీటన్నిటితో పాటు అత్యద్భుతంగా దేవుని మనస్సు మొత్తము అనేక కోణాలలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పొందుపరచబడి ఉంది. ఇప్పుడు ప్రేమలేఖ తెలుసు కదా మీకు? ప్రేమలేఖ, లవ్ లెటర్. లవ్ లెటర్, ప్రేమలేఖ. యవనస్తులందరూ కూడా ఒకరికొకరు రాసుకుంటూ ఉంటారు ప్రేమలేఖ. ఈ ప్రేమలేఖ వచ్చిందంటే ఎగబడతారు. ఎందుకంటే వాడి మనసు ఏందో తెలిసింది అందులో, ఆ లేఖలో. వాడి హృదయంలో ఉన్నదంతా అందులో మ్యాటర్ పెడతాడు, రాస్తాడు అన్నమాట.
ఇప్పుడు లేఖలు రాసుకునే రోజులు పోయిన, ఇప్పుడు చాటింగ్లు చేసుకుంటున్నారు. అందరికీ సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ప్రైవేట్ అకౌంట్లు పెట్టుకొని ముసుగులో ఎవరికి తెలియకుండా ఇన్స్టాగ్రామ్లో ప్రైవేట్ అకౌంట్లు ఉంటాయి, ఫేస్బుక్లో ప్రైవేట్ అకౌంట్లు ఉంటాయి. ఈరోజు పెద్ద పెద్ద ముసలాళ్ళని బురుడి కొట్టడం, తల్లిదండ్రులని బురుడి కొట్టడం పెద్ద సమస్య కాదు. తోటి అవనస్తులను కూడా బురుడి కొట్టించవచ్చు. ప్రైవేట్ అకౌంట్లు పెట్టుకొని స్పెషల్గా అందులో చాటింగ్లు చేసుకొని ఏమీ ఎరగని పరిశుద్ధులాగా నడుచుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకే దేవుని మహాకృపను బట్టి ఆ దరిద్రం జోలికి నేను బోదలుచుకోలేదు, ఇంతవరకు పోలేదు, పోను కూడా. దేవునికి స్తోత్రం. నాకు ఫోన్పే చేయటం కూడా తెలియదు. ఎందుకంటే తెలుసుకోదలుచుకోలేదు. అర్థమైందా? గూగుల్ పే చేయటం కూడా తెలియదు. దాదాపు సెల్ ఫోన్లో ఉన్న అనేక విషయాలు నేను తెలుసుకోదలుచుకోలేదు. బ్రీఫ్గా కొన్ని విషయాలు మాత్రం తెలుసుకొని పక్కన పెట్టాను. నేను చూసి తెలుసుకుంది, సబ్జెక్ట్ తెలుసుకుందని పక్కన పెట్టేశాను. దానిలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, బాగుపడటానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, సర్వనాశనం కావటానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అనేది తెలుసుకొని దాన్ని పక్కన పెట్టాను. అర్థమైందా? కొంతమంది నాశనం అయిపోవటానికి వాడుకుంటున్నారు, కూలుగా వాళ్ళే నాశనం చేసుకొని చివరికి నరకానికి పోయేటట్టు తయారవుతున్నారు. కొంతమంది అదే సెల్ ఫోన్ ఉపయోగించుకొని దైవికంగా దేవుని కనెక్ట్ అయి బాగుపడుతున్నారు. పాము విషయం ఉందండి. ఒక కొలమానంలో ఒక పద్ధతిగా దాన్ని కానీ వాడే పని అయితే చచ్చేవాడికి బ్రతికిచ్చిద్ది అది. కింగ్ కోబ్రా పాయిజన్ మీకు తెలుసా మెడిసిన్ అని? హద్దులో వాడితే, హద్దు దాటిందనుకో గుట్టుక్కుమని పోవటమేగా. కత్తి కూడా ఉంది. కత్తిని ఉపయోగించి సర్జరీలు చేసి డాక్టర్ ప్రాణాలు కాపాడతాడు. అదే కత్తిని ఉపయోగించి ఒకడు మనిషిని గొంతుకు వస్తాడు. అదే కత్తిని ఉపయోగించి మన ఇంట్లో కూరగాయలు వస్తాయి. నీ ఇష్టం. సెల్ ఫోన్ కూడా ఈరోజు అలాగే ఉంది. అందులో వాళ్ళ అభిప్రాయాలు, ఆలోచనలన్నీ పంచుకుంటూ ఉంటారు. సరే, మీరు ఎలా వాడుకుంటున్నారో, మీరు నాశనానికి వాడుకుంటున్నారో, బాగుపడటానికి వాడుకుంటున్నారో, తెలిసి వాడుకుంటున్నారో, తెలుసుకోక వాడుకుంటున్నారో చూసుకోండి. లేకపోతే రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. అందరికి అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? సరే, ఇప్పుడు మనం లవ్ లెటర్ కాడికి వచ్చాం. చాటింగ్లో మ్యాటర్ పెడతారు. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా, నీవు లేకపోతే ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. గుండెల్లో గుచి మంటల్లో కాసే మాయే ప్రేమమ్మ, యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మ. కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైగెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. స్తోత్రం. ఏమండి, అది చూడండి. ఈ ప్రపంచంలో, నీ ప్రపంచంలో నిన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉండవచ్చు, కానీ ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది మాత్రం నిన్నే. అబ్బో, ఇక మామూలుగా ఉండడం. ఓకే, నీ పాస్ట్లో ఎవరున్నారో నాకు అనవసరం, కానీ నా పాస్ట్, ప్రజెంటు, ఫ్యూచర్ మాత్రం నువ్వే. నా కోసం నువ్వు రావాలి అని నేను కోను. నన్ను కావాలనుకొని నువ్వు వస్తే నిన్ను వదులుకోను. అరే అరే ఇక గింగరాలు తిరిగిపోవటమే కదా. ఇక అన్ని నవరంధ్రములు గిరగిర తిరిగిపోయి, ఆహా మహాకవి ఏమండి అయిపోతారు అలాగా. అట్లుంటాయి. ఇప్పుడు ఆ మాటలు విన్నప్పుడు వాని మనసు అసలు ఈమె విషయంలో ఎలా ఉందో, లేదా వాని విషయంలో ఆమె మనసు ఎలా ఉందో తెలుసుకునేది ఈ లేఖ. ఆ లేఖ కోసం తపన పడతారు. పాపం స్టార్టింగ్లో అంతే ఉంటుంది, తర్వాత లేఖ అయిపోయింది,
కేక స్టార్ట్ అయింది. స్తోత్రం. ఓకేనా? అన్ని విధాలా కేకలు స్టార్ట్ అవుతాయి. సరే, ఇప్పుడు నేను చెబుతుంది ఏంటంటే, అలాంటి లవ్ లెటర్లు బుక్ అయిపోయి జీవితాలు సర్వనాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారులే. అట్లాంటి మాయ మాటలు నమ్మి కొంతమంది ఆడవాళ్ళు బుక్ అయ్యారు, కొంతమంది మగవాళ్ళు బుక్ అయ్యారు. కొంతమంది ఆడవాళ్ళ చేతుల్లో మగవాళ్ళు తెచ్చారు, కొంతమంది మగవాళ్ళ చేతుల్లో ఆడవాళ్ళు తెచ్చారు. అది దాదాపు ఈక్వల్గా నడుస్తుంది పబ్లిక్ చూస్తే. ఓకే, ఈ లేఖలన్నీ అంతా ఏంటంటే ఇందాక అన్న పాడినట్టు యవ్వన కాలపు కామపు చేష్టలు. ఒక ఏజ్ వచ్చేటప్పుడు కొన్ని విధములైన హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. వాటి ప్రభావం వల్ల కొన్ని రకాల పైత్యరసాలు మనలో మేలుకుంటాయి. దాన్ని బట్టి కొన్ని వ్యామోహాలు మనలో ఉత్పత్తి అవుతాయి. అవి కొన్ని కోరుకుంటాయి. కొంతమంది వాటిని కంట్రోల్లో పెట్టుకుంటారు, అటు దేవునికి కనెక్ట్ అయ్యి వాటిని అణుచుకుంటారు. కొంతమంది అణుచుకోలేక రోడ్డును పడతారు. అలా బతికే బజారు పాలైద్ది. కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు కుటుంబానికి సమాజానికి మాదిరిగా దీవెనగా ఉంటారు. వాళ్ళ బతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అయితే ఇప్పుడు నేను ఆ లవ్వుల సంగతి చెప్పట్లా. అవన్నీ లవ్వులు కాదు, చెవులో పువ్వులు. ఎందుకంటే ఇక్కడ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి. కాబట్టి నీకు ఒట్లు పెట్టేవాడు కూడా నీతిమంతుడు కాదు, నీకు మాట ఇచ్చేది కూడా నీతిమంతురాలు కాదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా నీతిమంతులైతే బైబిల్ అబద్ధం అయిపోయింది. కాబట్టి పిచ్చోడా బుక్ అవ్వకరా, పిచ్చిదానా బుక్ అవ్వకో, బలైపోతావు. ఇప్పుడు నేను చెప్పినా నీకు ఎక్కదో. ఆయన అంతే అంటాడులే, ఆ అబ్బాయి గురించి ఆయనకి ఏం తెలుసు, నీ పళ్ళు రాలినప్పుడు తెలిసింది నీకు. ఆయన అంతే చెబుతాడులే, ఆ అమ్మాయి నేనంటే ప్రాణం, ఒరే నీ ప్రాణం తీసిద్ది. ఎందుకు వచ్చినా కూడా వద్దురా బాబు, వద్దు, వదిలే. దేవునికి కనెక్ట్ అవ్వు. ఒక రోడ్ వచ్చాడు నాకు తెలిసినోడు, ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని తనకు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందామని వచ్చాడు. చివరికి యేసయ్య ప్రేమ తెలుసుకున్నాడు, అమ్మాయిని వదిలేశాడు, యేసయ్యని పట్టుకున్నాడు. వాడు లవ్ సక్సెస్ కావాలని వచ్చాడు చర్చికి. యేసు ప్రభు దగ్గరికి పోతే ప్రార్థన చేస్తే జవాబు వచ్చిద్దిరా అని ఎవడో చెప్పాడు. వాడు ఎవడో ఊరు. ఎందుకంటే యేసయ్య ప్రేమ అన్ని ప్రేమల కంటే బలమైంది. అది సరిగ్గా ఒకరిని కనెక్ట్ చేసిందంటే వాడికి దేనైనా వదిలిపెట్టగలుగుతాడు. అది తెలిసిన వాడి నువ్వు యేసయ్య దగ్గరికి పోరా, నీ ప్రేమ సక్సెస్ అయింది. వాడు వచ్చాడు ప్రార్థన చేసుకోవడానికి, చిన్నగా వాక్యం చదవడం మొదలు పెట్టాడు. అందులో యేసయ్య తనని ఎంత ప్రేమించాడో అర్థమైపోయింది. ఇక ఆమె ప్రేమను వదిలిపెట్టాడు, యేసయ్య ప్రేమ కనెక్ట్ అయిపోయాడు, దేవుని కొరకు నిలబడిపోయాడు. అట్లా ఆడపిల్లలు కూడా వాళ్ళ లవ్ సక్సెస్ కావాలని వచ్చారు, దేవుని దగ్గరకు వచ్చారు, యేసయ్య ప్రేమ తెలుసుకున్నారు. ఇక లవ్ లేదు, పువ్వు లేదు, వదిలేశారు, దేవుని కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా బతుకుతున్నారు నీతిగా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని మనస్సు మనకు తెలియాలి, మనం దేవునితో నడవాలి, దేవుడు మనతో ఉండాలంటే ఆ మనస్సు మొత్తాన్ని తెలిపే అద్భుతమైన ప్రేమ లేఖ పరిశుద్ధ బైబిలు గ్రంథము. దేవా నా మనసు నీకు తెలుసు, మరి నీ మనసు నాకు ఎలా తెలిసిద్ది అంటే, అది తెలియజేయడానికి ఇదిగో గ్రంథము నీకు ఇచ్చాను అంటున్నాడు ఆయన. తమ్ముడా, దేవుని నువ్వు కూడా ప్రేమించి దేవుని ఆలోచన తెలుసుకొని నడవాలంటే, దేవుడు నీకు తోడయ్యాలంటే ముందు తోడై ఉండాలంటే ముందు దేవుని తెలుసుకోవాలంటే తెలియజేసే గ్రంథము బైబిల్ గ్రంథం. కాబట్టి ముందు తెలుసుకొని నడుచుకుంటే నువ్వు రాణివవుతావు, ఎస్తేర్ రాణిలాగా. చాలామంది ఆడపిల్లలు పోయారు, తెలుసుకోకుండా పోయారు. అందుకే రాజకుమార్తెలైనా సరే ఫెయిల్ అయిపోయారు. కానీ సామాన్యుడికి బిడ్డ అయినా సరే తెలుసుకొని నడుచుకుంది కనుక గెలుచుకుంది. కాబట్టి తెలుసుకోవటం అనేది ఎంత కీలకమో చూడండి. ఏమయ్యా, దేవునితో నడవాలంటే దేవుని మనసు అది దావీదు తెలుసుకున్నాడు గనుక దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడిని దావీదు సాక్ష్యం పొందాడు. తన బ్రతుకు కాలమంతా కూడా దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. తర్వాత ఇశ్రాయేలు మీద దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. యేసయ్య కూడా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటి లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏమన్నాడు?
దావీదు కుమారుడా విశ్వానికే నిర్మాణకుడై ఉండి సృష్టికర్త అయి ఉండి ఆయన ఒక అల్పుడైన దావీదుకి కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడంటే దావీదుని ఎంత లైక్ చేశాడో చూడండి దేవుడు. అంతగా దేవుడు దావీదుకి ఎందుకు కనెక్ట్ అయ్యాడు, దావీదు దేవునికి ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే మనసు తెలుసుకున్నాడు, దేవుని మనసు తెలుసుకున్నాడు. అందుకే ఎక్కడ ఏ అడుగు వేసినా సరే దేవుని మనస్సును తెలుసుకుని అడిగేశాడు. ఆఖరికి తప్పు చేసినప్పుడు కూడా దేవుని మనసు తెలిసిన వాడు గనక దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని, పాపములో పుట్టాను, పాపంలోని నా తల్లి నన్ను గర్భం ధరించింది, నేను పాపిని, దేవా నువ్వు తీర్పు తీర్చేటప్పుడు నిర్మలుడు నాయన, నీ తీర్పులు సత్యములు న్యాయములు, నేను శిక్షకు పాత్రుణ్ణి, దేవా నన్ను మన్నించమని వేడుకున్నాడు. శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాపు గోరగని క్షమాపణను దీన కరుణా పీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ. బిడ్డలారా, ఏ సందర్భంలో ఎలా స్పందిస్తే దేవుడు ఎలా స్పందిస్తాడో అది ఎరిగి అది నడుచుకున్నందున యోసేపైనా, దావీదైనా, యాకోబైనా, అబ్రహామైనా, నోవా అయినా, పౌలైనా, పేతురైనా, యోహానైనా, యాకోబైనా, దానియేలైనా ధన్యజీవులయ్యారు. ఎస్తేరమ్మైన, రూతమ్మైన, చరిత్రకెక్కిన అకుల ప్రిస్కిల్లాలైనా ముందు తెలుసుకున్నారు, తర్వాత నడుచుకున్నారు. అందుకే సఫలీకృతులై ధన్య చరితులై చరిత్ర పుటల్లో నిలిచారు. ఈరోజు మీకు చెప్తున్న దేవుని వాక్యం ఏంటంటే, అసలు ముందు నన్ను తెలుసుకోండర్రా మీరు అంటున్నాడు దేవుడు. కాస్త మనసు పెట్టి నా మనసు తెలుసుకోండి, అప్పుడు నా ఎదుట మీరు ఎలా నడుచుకోవాలో మీకు అర్థమైద్ది. అలా మీరు నడుచుకునేటలా నేను మిమ్మల్ని విడువక ఎడబాయక నిత్యము తోడై ఉండి నడిపిస్తాను, మీ అపజయములను కూడా మీకు జయములుగా మారుస్తానని దేవుడు మాట్లాడు. తప్పా రైటా? పెద్ద అయినా తెలుసుకోవాలా లేదా? మరి నువ్వు బైబిల్ మూసేసి ఆదివారం ఉఫ్ అని చూస్తే ఏం తెలిసిద్దా నీకు? సరే వదిలేసే, కనీసం సెల్ ఫోన్లో నాకు చదువు రాదని వంక పెడతావు నాకు తెలుసు, దానికి కూడా ఇరుగుడు ఉంది. ఇప్పుడు చదువు రాకపోతే సెల్ ఫోన్లో నా బోటోడో కూడా చదివింది ఉంది, నువ్వు అది ఆన్ చేసుకొని పెట్టుకో. పిచ్చి పిచ్చి సోదంతా వినకపోతే, చెత్త అంతా చూడకపోతే చక్కగా బైబిల్ ఆన్ చేసుకొని పెట్టుకో, ఆన్ చేసుకొని పని చేసుకుంటా ఉండు. చదువుకున్నాడు కళ్ళు లాగేటట్టు 4 అధ్యాయాలు చదివేటప్పుడు వాడి పని అయిపోయింది, వినేవాడు 20 అధ్యాయాలు విన్నా వానికి విసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే చదువుకున్నాడు చదివిన దానికన్నా చదువు లేనివాడు ఎక్కువసార్లు వినొచ్చు బైబిలు. ఈ అవకాశం ఉన్నా కూడా షో చేస్తే నాకు సంబంధం లేదు, కదిలితే ఒక మాట అడ్డం పెడతారు, అయ్యో నాకు చదువు రాదులేయ్యా అంటారు. మరి సెల్ ఫోన్ తెగ ఆపరేట్ చేస్తున్నావుగా, కాబట్టి ముచ్చట్లు చెప్పొద్దు. సెల్ ఫోన్ తీసుకొని అందులో చూసుకో, లేకపోతే యాప్ ఉంటే డౌన్లోడ్ చేసుకో. స్టాల్లో నీకు అది ఆ యాప్ ఆడియో నీకు వాళ్ళు ఎక్కిచ్చిస్తారు చక్కగా. మెమరీ కార్డులో ఉంది కదా, మన పాటలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, బైబిల్ కూడా ఉంది. చెత్త వినకపోతే అది విన్నాయా? తెలుసుకోయ్యా దేవుని మనసు. దేవుని మనసు తెలుసుకొని దేవుని కనెక్ట్ అవ్వయ్యా, అప్పుడు నువ్వు అక్షర జ్ఞానం లేకపోయినా అనేక మందికి దీవెన అవుతావయ్యా. నువ్వు బాగుపడతావు, 10 మందిని బాగు చేస్తావయ్యా. అమ్మా నువ్వు బాగుపడతావు, 10 మందిని బాగు చేస్తావురా గ్రంథం చదివితే. దావీదు ఎంతమందికి దీవెనయ్యాడు, ఎస్తేరు ఎంతమందికి దీవెనైంది, యోసేపు ఎంతమందికి దీవెనయ్యాడు. దేవుని మనసు తెలుసుకొని నడుచుకున్న వాళ్ళందరూ కూడా లక్షలాది మందికి దీవెనకరంగా, కోట్లాది మందికి దీవెనకరంగా మారిన వ్యక్తులే. నేనెవ్వరో తెలిపి నాదు జీవితమే మార్చి స్వర్గధామానికి నాకు సరైన మార్గం చూపగలవు. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలలేని నిధి
వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెలలేని దేవునికి స్తోత్రం. సింపుల్ మెసేజ్ అండి. తెలుసుకోండి, నడుచుకోండి, గెలుచుకోండి. అయిపోయిందండి. ఏది నవ్వుతారు? నిజం. మీరు చెప్పండి ఆ 3 మాటలు. పాయింట్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అయిపోయాయి. ఇంకేం కావాలి? ఫస్ట్ ఏదైనా సరే తెలుసుకోవటానికి ముందు మనసు ఇవ్వాలి. కొంతమందిని కదిలిస్తే చాలు నా దగ్గరికి వచ్చి కూడా వాగుతూనే ఉంటారు. నేను మౌనంగా ఉంటా. ఎందుకంటే ముందు మనిషిని తెలుసుకోవాలి కదా. అరే ఆయన మౌనంగా ఉండి వింటున్నాడు, నేనే ఇంతలోనూ వాగుతున్నాను అనుకోవాలి కదా. కొంతమంది అట్లా అనుకోరు. కొంతమంది చక్కగా తెలుసుకొని టూకీగా 4 మాటలు చెప్పేసి పాయింట్ తీసుకొని నేను చెప్పింది వింటారు. ఎక్కువ టైం కేటాయించి నేను చెప్పింది వింటారు. కొంతమంది అట్టగా అది ఇంటర్వెల్ లేకుండా ఇక చెబుతానే ఉంటారు. నాకు అర్థమైపోయింది, వాగుడు కాయ కాబోలు, ఈ మనిషికి టైం ఇవ్వటం వేస్ట్ అని ఇక నేను ఎక్కువసేపు మాట్లాడను. అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతా. కాదు ఇంకా కాసేపు మాట్లాడాలి, నీకు మొత్తం చెప్పాలంటే నువ్వు మొదలు పెట్టగా నాకు మ్యాటర్ అర్థమైపోయింది. ఇప్పుడు నేను చెప్పేది వినాలా, కానీ వినరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను అన్నకి మ్యాటర్ చెప్పి అన్న ఏం చెప్తున్నాడో నేను వినాలి కదా, కొంచెం మౌనం వహించాలి కదా. కానీ అలా అడ్డు తగులుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులను కొంతమందిని చూశాను నేను. అది మంచి లక్షణం కాదు. వినాలి, మాట్లాడటానికి నిదానించాలి, వినటానికి వేగిరపడాలి, తెలుసుకోవాలి, నడుచుకోవాలి. మాట్లాడటానికి ఎన్ని ఇచ్చాడు? వినటానికి అంటే అర్థమైంది 2 అంతలు విను, ఒకంత మాట్లాడని. దేవునికి స్తోత్రం. కొంతమంది అసలు మాట్లాడటానికి భయం. నాతో సంతోషం, మాట్లాడటానికి భయపడతారు. ఎందుకంటే నా సమయం విలువ వాళ్ళకి తెలుసు. ఒకవేళ మాట్లాడిన మెయిన్ పాయింట్ ఏదో నా దృష్టికి తీసుకొచ్చి ముగిస్తారు. మెర్చూడుగా ఉన్నాడు. కొంతమందికి మొదలు పెట్టారంటే ఇక ఆపరు. తప్పు. నువ్వేదో 2 ముక్కలు చెప్పావు, ఓకే ఇప్పుడు అన్న చెప్పేది ఏందో విను, నేర్చుకో, దిద్దుకో, అడుగులు వేయి. దేవుని దగ్గర కూడా అంతే. ప్రార్థనలో నువ్వు మాట్లాడాలనుకునే మాట్లాడేసే తర్వాత నా తండ్రి ఏం మాట్లాడుతున్నాడో ఫస్ట్ విను. కనీసం ప్రార్థన చేయబోయేటప్పుడు కూడా ముందు వాక్యం చదివి అందులో ఆయన ఏం మాట్లాడాడో తెలుసుకొని దాన్ని బట్టి ప్రార్థన చేయి. ఇది దేవునితో నడుచుకోవాల్సినటువంటి విషయం. రోగం వచ్చిందా? రోగం వస్తే ఏం చేయమన్నాడు? రిపోర్ట్ వచ్చింది, ఆ క్యాన్సర్ అనో ఏదో ఇంకొకటనో ఏదో జబ్బు, పెద్ద కంపెనీ జబ్బు అనేదో వచ్చింది. రిపోర్ట్ వచ్చినా రాగానే దేవుడు ఏం చేయమన్నాడు? అసలు దేవుని మనసు ఏం చెప్పింది? చక్కగా గదిలో పోయి తలుపులు వేసుకొని కూర్చొని ఏడవగలంతసేపు ఏడవమని చెప్పాడా? ఖర్చు అంతా తడిసిపోయిన దాకా చెప్పాడా? వాక్యం ఏం చెప్పింది? రోగి అయిన వ్యక్తి ఏం చేయాలో చెప్పింది. సమస్యలో ఉన్నోడు ఏం చేయాలో చెప్పింది. ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు ఏం చేయాలో చెప్పింది. శత్రు భయంలో ఉన్నోళ్ళు ఏం చేయాలో చెప్పి ప్రతి దానికి గ్రంథములో సమాధానం ఉంది. జబ్బు రిపోర్ట్ వచ్చినప్పుడు ముందు చేయాల్సిన పని ఏంటంటే గ్రంథములో ఏం చెప్పాడంటే ఫస్ట్ మాట భయపడకుడి అని చెప్పాడు. భయపడకు అన్నాడు. రెండవది ఏమన్నా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ముందు ఏం చేయాలో వాక్యాన్ని ఆధారం చేసుకోవాలా. ఓకే, కంపెనీ జబ్బు అయితే పర్వాలేదు, దేవుడు స్వస్థపరచగల సత్తా ఉన్నవాడు. నేను దేవుని వాక్యాన్ని నమ్ముతా. వాక్యంలో ఏం చెప్పాడు? నీలో ఎవడైనా రోగి అయినట్లయితే సంఘపు పెద్దలను పిలిచి నూనె రాయించి ప్రార్థన చేయవలన విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని. అట్లాగా నువ్వు రోగం వస్తే ఏం చేయాలో ఉంది. విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను భక్తులు ప్రభువు చేసిన స్వస్థత కార్యాలు తరచుగా ధ్యానిస్తూ ఉంటే విశ్వాసం బలపడుతుంది. నీకు తెలియకుండానే నీ బాడీలో స్వస్థత జరిగిపోతుంది. నీవు స్వస్థత పొందడానికి బోల్డన్ని అవకాశాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వైద్యుల వల్ల కాని విషయాల్లో కూడా ఎన్నో వాటికి దేవుడు అద్భుతమైన సమాధానాలు ఇచ్చి చాలామందిని స్వస్థపరిచి బ్రతికించి తిప్పుతూ ఉన్నాడు ఈ లోకంలో. నమ్మకం లేదా? విశ్వాసం లేదా? లేనప్పుడు జరగదు, ఉంటే చూస్తావు. నమ్ముట నీ చేతనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్నాడు. కాబట్టి ఆ రోగం తగ్గటం సాధ్యమే, సమస్య తీరటం సాధ్యమే, తిరిగి నువ్వు నార్మల్ పొజిషన్కి రావటం సాధ్యమే.
కొన్ని ఇబ్బందుల్లో నువ్వు ఇరుక్కుపోయినప్పుడు వాక్యం ఏం చెప్తుంది? కృంగిపోయి కుమిలిపోయి నిరాశలోకి వెళ్ళిపోయి అక్కడే కూలబడమని చెప్తుందా? లేదు లేదు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆ స్థితి నుంచి బయటికి తీసుకొస్తానని వాక్యం చెప్పాడు కదా. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు, 100 కోట్ల సమస్యలకు లెక్కలేనన్ని కోట్ల పరిష్కారాలు దేవుడి దగ్గర ఉన్నాయి, దేవుడి దగ్గర ఉన్నాయి, దేవుడి దగ్గర ఉన్నాయి. కాబట్టి వాక్యం ఏం చెప్పింది? వాక్యం ఎరిగిన వాళ్ళు స్పందించే తీరు ఒక రకంగా ఉంటుంది, వాక్యం తెలియని వాళ్ళు స్పందించే తీరు ఒక రకంగా ఉంటుంది. అందుకే ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడో తెలుసుకోండి. వాక్యానికి వచ్చినప్పుడు కూడా ఆ శాలేం రాజు అనేవాడు ఏం మొత్తుకుంటున్నాడో తెలుసుకుందాం, వాడు స్వాపేందో కాదు అర్థం చేసుకుందాం అనుకొని కూర్చోండి. ఆదివారం కోటం ఇప్పటిదాకా అన్నీ అయిపోయింది, ఇక వాక్యం 4 మొక్కలు ఇంటికి లేచిపోవచ్చు అన్నట్టు ముఖం పెట్టి కూర్చుంటే నీ బొంద అర్థమైద్దా? ఏమర్థమైద్ది? ఆయన ఏం చెబుతున్నాడు, దానివల్ల నాకు వచ్చే ఉపయోగం ఏంది, ఇందులో నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఏంది అనేది పెట్టి మైండ్లో అది కదా ఉండాలి. అప్పుడు కదా ఎక్కేది నేను చెప్పేయి. స్తోత్రం చెప్పండి. కాబట్టి పాయింట్ నెంబర్ 1, దేవుని ఎదుట మనం ప్రవర్తించే ప్రవర్తన విషయంలో ప్రతిదీ ఫస్ట్ ఆయన ఏమనుకుంటాడో తెలుసుకొని దానికి అనుగుణ్యంగా నువ్వు నడుచుకోగలిగితే విజయము నీదే. రెండవది శత్రువుని గురించి తెలుసుకోకుండా వాడిని యుద్ధం చేసి గెలవలేము కనుక వాడిని గుట్టు కూడా బయట పెట్టాడు ఈ గ్రంథంలోనే. శత్రువుని గురించి ఏమేమి రాసిందో, వాడు ఎన్ని రకాల ఆయుధాలు ఉపయోగిస్తాడో తరచుగా నేను వాక్యంలో చెప్తా. అవన్నీ జ్ఞాపకంలో పెట్టుకొని వాడి ఎత్తుకు పై ఎత్తులు వేసినప్పుడే వాడు చిత్తుగా ఓడిపోతాడు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, మన శత్రువు ఓడింపబడ్డాడు. మన శత్రువు గెలిచినోడు కాదు, ఓడిపోయిన వెధవైపోయాడు. వాడే సైతాన్. ఎవరు వాడిని ఓడించారు? నా యేసయ్య కలువరి సిలువలో వాడిని నాశనం చేశాడు. వాడి శక్తి నిర్వీర్యమైపోయింది. ఏమండి, మంత్రశక్తులు అంటే భయం, దయ్యాలంటే భయం కొంతమందికి. అదే వాక్యం ఎరిగిన వాళ్ళకి భయం ఉండదు. ఎందుకు? అన్ని శక్తులకు పైన ఆయన అధికారి అని రాస్తుంది వాక్యంలో. అంతేకాదు, ఆయనే కాదు, మనకు కూడా శక్తుల మీద అధికారం ఇచ్చాడు. సాతాను మీద అధికారం ఇచ్చాడు, దయ్యాల మీద అధికారం ఇచ్చాడు. తెలియచావదు మనకు దడ ఎక్కువ, తెలుసుకోవటం తక్కువ, తపన ఎక్కువ, తెలుసుకోవటం తక్కువ, అందుకే దడ కూడా ఎక్కువే. నా మీద ఏందో మంత్రాలు చేసినారన్నా. ఏం చేసినారమ్మా? మంత్రాలు చేసినారన్నా. నేను అడుగుతా, బాప్తీసం పొందినవమ్మా? పొందినగానన్నా మంత్రాలు చేసినారన్నా. పిచ్చి మోకం దాన్న, బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. నా యేసయ్య సెలవు లేకుండా వాడు ఒకడు కాదు 100 మంది కలిసి 100 మంత్రాలు చేసిన ఒక్క వెంట్రుక కూడా పెకలించలేరమ్మా. ఇది వాక్యం చెప్తున్న సాక్ష్యమమ్మా. యేసయ్య సెలవు లేకుండా ఈగ కూడా నీ మీద వాలదమ్మా. భయపడకుడి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనా కదలని చెప్పాడమ్మా. అది అబద్ధమమ్మా, సాక్షాత్ యేసయ్యే చెప్పాడమ్మా. అంతేకాదమ్మా, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తానని లోకాసు వార్త 10లో చెప్పాడమ్మా. ఇదిగో నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుతారని మార్కు 16:16లో చెప్పాడమ్మా. అపవిత్రాత్మల మీద మీకు అధికారం అని మత్తయి సువార్త 10లో చెప్పాడమ్మా. మార్కు సువార్త 3:13లో చెప్పాడమ్మా. ఇవన్నీ చదువుకోకుండా నువ్వు దడుచుకుంటే ఎట్టమ్మా? అసలు ముందు ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది అని తెలుసుకోమ్మా, తెలుసుకోయ్యా. నేను ఒక మంచి సందేశం ఇస్తున్నా ఈరోజు. ఎంతమంది నిద్రమోహం వాళ్ళు ఉన్నారో, ఎంతమంది తెలివిగల వాళ్ళు ఉన్నారో ఇక తర్వాత మీరే తెలుసుకోవాలి. స్తోత్రం. మళ్ళీ చెబుతున్నా, ఎంతమంది నిద్రమోహం వాళ్ళు ఉన్నారో, ఎంతమంది ఎస్తేర్లాగా వివేచన కలిగి చురుకైన వాళ్ళు ఉన్నారో మీరే తెలుసుకోవాలి. ఈ సందేశం మాత్రం చాలా విలువైంది. ఏంటంటే, దేవుని ఎదుట తెలుసుకొని నడుచుకున్నట, శత్రువు యొక్క సంగతి కూడా తెలుసుకొని నడుచుకున్నట. వాడు బలవంతుడా బలహీనుడా? శత్రువు బలవంతుడా బలహీనుడా? మన శక్తితో పోల్చుకుంటే బలవంతుడు, కానీ మనకు తోడై ఉన్న ప్రభు శక్తితో పోల్చుకుంటే వాడు ఓడిపోయిన వాడు, బలహీనుడు, నిష్ఫలుడు. ప్రభు ఆత్మ మనలో ఉన్నది కాబట్టి చెప్తున్నాడు, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు బలహీనుడు అన్నాడా? గొప్పవాడు. ఎవరున్నారు నీలో? నీతోనే ఉండాలని, నీతో ఏకం అవ్వాలని నా ఆశయ్యా. నీతోనే ఉండాలని, నీతో ఏకం అవ్వాలని నా
తండ్రి చిత్తం మనకు తిప్పేవాడు, యేసులాగా మనల్ని మార్చేవాడు, యేసయ్య మనసుని మనకు తెలిపేవాడు పరిశుద్ధాత్ముడు. అహస్వేరోషు యొక్క మనసు హేగే ఎరిగి ఎస్తేర్ను రెడీ చేసినట్టు యేసయ్య మనసు పరిశుద్ధాత్మ ఎరిగి ఆ యేసయ్యకు అనుగుణ్యంగా మనల్ని మౌల్డ్ చేసి రెడీ చేసే పని పరిశుద్ధాత్మ తీసుకున్నాడు, ఆదరణకర్త తీసుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు యేసయ్య మనసు మనకు తెలియజేసేది ఎవరు? గ్రంథమే కాదు, పరిశుద్ధాత్మ గ్రంథములో నుండి మనకు అందిస్తాడు. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు, ఇది మర్చిపోవద్దు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. నువ్వెప్పుడు సింగిల్గా ఉండవు. క్రీస్తు రక్తములో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందిన బిడ్డ, ఆత్మ నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ఒంటరివి కాదు. ఎనీ టైం నిన్ను వెంటాడుతూనే ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన మనం ఆయన విమోచన దినం వరకు ముద్రించబడ్డామంట, సీల్ వేయబడ్డాం. అది ఎఫెస్సీ పత్రిక 4 చెప్తున్న సాక్ష్యం. కాబట్టి ఇప్పుడు మనకు ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుని అభిష్టాన్ని మనకు తెలియజేస్తాడు. అంతేకాదు, శత్రువు బలాన్ని దెబ్బగొట్టే బలవంతుడు కూడా పరిశుద్ధాత్మే. లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు బలహీనుడా బలవంతుడా? అద్ది చెప్పు గట్టి, అంత బలహీనంగా చెబుతారే బలవంతుడు అనేది. బలవంతుడు అనండి. మరి బలవంతుడా? ఫస్ట్ ఎవరి గురించి తెలుసుకొని నడుచుకోవాలి. రెండవది, శత్రువుని గురించి సరిగ్గా తెలుసుకుంటే వాడిని ఎట్లా తన్నాలో మనకు తెలిసింది, వాడిని ఎట్లా తొక్కాలో, దెబ్బకి దెబ్బ ఎట్ట తీయాలో తెలుసుకోవాలిగా. అసలు దృష్టి పెట్టి ఎప్పుడన్నా అసలు ఈ సైతాన్ ఎవడు, వీడి సంగతి ఏంది, అసలు చదువుదాం, వీడి మ్యాటర్ ఏందో, అసలు వీడి కదలికలేంది, అన్న ఏం చెబుతున్నాడు విందాం, తెలుసుకోవాలా. ఎందుకంటే వాడు మనకి ఈ భూమి మీద ఉన్నంత వరకు శత్రువు. ఎనీ టైం మనల్ని పొంచులేస్తుంటాడు. అందుకే దేవుడు కాపుదల పెట్టాడు మనకి. ఆ మాట కూడా బైబిల్లో ఉంది. గర్జించు సింహం వలె అపవాది, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుతున్నా అని వెదకుచూ తిరుగుతున్నాడు. వాడే నీకు ఆత్మహత్య ఆలోచనలు తెచ్చేది. వాళ్ళు నిన్ను ప్రేమించట్లా, వీళ్ళు నిన్ను ప్రేమించట్లా, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు అర్థం చేసుకోవట్లే, ఈ సమస్యలు ఎక్కువైపోయినాయి, ఈ బాధలు పోవు, ఈ అప్పులు దేరో, ఎన్ని ప్రార్థనలు చేసినా ఒట్టిదే, ఎవరికి నీ మీద జాలి లేదు, సావు, కాసేపు కళ్ళు మూసుకో, 5 నిమిషాలు కళ్ళు మూసుకో, పోతావు, ఇక ఏం ఉండదు. ఇట్లాంటి దరిద్రగొట్ట ఆలోచనలన్నీ తెచ్చేది వాడే. అప్పుడు నువ్వేమనాలి, అవును నిజమే, నన్ను ఎవరు అర్థం చేయ కాదు. ఇలాంటి తలంపులు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని ఎరిగిన బిడ్డదే ఏసునాలో పో సైతానా పో. ఎవడను వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు అని పనికి మళ్ళీ మాటలు ఎవడి ప్రేమ అవసరం రా నాకు? నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన నా యేసు ప్రేమ చాలు. ఈ లోకమంతా నన్ను వదిలినా నా యేసయ్య నాకు తోడై ఉంటే చాలురా. ఆ యేసయ్య చిత్తం కోసం బతుకుతా. కన్నవాళ్ళు వదిలినా, కట్టుకున్న వాళ్ళు వదిలినా, నేను కన్నవాళ్ళు వదిలినా యేసు చాలు. యేసయ్య నా ఊపిరి తీసుకునేంత వరకు ఎలాంటి బతుకిచ్చినా నేను బతుకుతా. నేనైతే చావను, సజీవుడనై సజీవురాలనై ఉండి నా యేసయ్య క్రియలు మయంపరుస్తా. ఒకప్పుడు బతికా నా భార్యని, నా పిల్లలని, అయిపోయింది, అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళ బాధ్యత లేదో నెరవేరుస్తా, కానీ ఇక ఈ మనసును యేసయ్యకి ఇస్తా. ఒకప్పుడు బ్రతికా నా భర్త, నా పిల్లలని, అర్థమైపోయింది ఎవరేందో, కాబట్టి ఇక ఇదంతా కూడా నా ప్రభువుకి ఇస్తా. నా మనసుని నేను నెరవేర్చాల్సిన బాధ్యతలు అన్యాయం చేయకుండా నెరవేరుస్తా. మళ్ళీ నా మీద పడి ఎడుతారుగా, అందుకని ఎవడి ఆడవకుండా, కట్టుకున్నోడు ఆడకూడదు, కన్నోళ్ళు ఆడకూడదు, కాబట్టి బాధ్యతలు నెరవేరుస్తా, కానీ నా హృదయం ఆయనకే ఇస్తా. ఇంతసేటు మరి నువ్వు కష్టపడుతున్నావు, మరి నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఏడిచారు వాళ్ళు, పట్టించుకుంటే ఎంత, పట్టించుకోకపోతే ఎంత. నా దేవుడు ఒకడు మెచ్చుకుంటే చాలు నాకు. ఓకేనా? లేకపోతే ప్రాణం పోయిద్దమ్మా. వాడు మానసిక ఒత్తిడి తీసుకొచ్చి మెంటల్ ట్యాంకులు కుప్పలుగా అవుతున్నాయంటే కారణం అదే. సాతాను ప్రేరణకు లొంగిపోయి దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు కూడా కొంతమంది చావడానికి కారణం అదే. సాతాను కొన్ని టైమ్స్లో ఎంటర్ అవుతాడు, కొన్ని సిచ్యువేషన్స్లో ఎంటర్ అయ్యి మనల్ని ఆ ప్రెషర్లోకి తీసుకెళ్తాడు. కొంతమంది ఆవేశపడి వెంటనే నిర్ణయం తీసుకుని చచ్చిపోతాడు. చచ్చిపోతే అయిపోయిందా? తీర్పులోకి వస్తారు. దేవుడు జడ్జిమెంట్ చేసినప్పుడు నరకానికి కూడా పంపొచ్చు. కాబట్టి మైండ్ దగ్గర పెట్టుకోండి. చావటం పెద్ద కష్టమే కాదు, ఈజీగా.
చావచ్చు. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే చావచ్చు. సైతాన్ కూడా అదే సలహా చెబుతాడు, 5 నిమిషాలు కళ్ళు మూసుకో, ఈజీగా చావచ్చు. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోయింది. ఇక్కడ సినిమా అయిపోయింది, ఇక అక్కడ సినిమా స్టార్ట్ అయింది. ఎందుకు? అవసరమా? అవసరంలా. ఆయన ఉన్నాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఈ జీవిత యాత్ర ముగింపు. అసలు ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు ఆన్సర్ అయిపోయినా మనకు నిత్య బహుమానం, నిత్యత్వం అక్కడ ఉంది. కాబట్టి ఎన్ని శ్రమలు చుట్టుముట్టినా, పరిష్కారం వచ్చినా రాకపోయినా అధైర్యపడొద్దు. రోషము కలిగి సాతానుకు స్థలం ఇవ్వకుండా వాడిని ఎదిరించి పోరాడు. వాడు తెచ్చే ప్రేరణలు గుర్తుపట్టు. నువ్వు నీతి నియమాలంటే కష్టం. శాలెమన్న చెప్పాడుగా, అధికంగా నీతిమంతుడివై ఉండొద్దు, నీతిమంతురాలవై ఉండొద్దని, కాబట్టి పాపం చేసే అంటాడు. అన్నీ చెప్పాడుగా వాక్యంలో, అధికంగా నీతిగా ఉండొద్దని. అంటే అర్థమైంది, అప్పుడప్పుడు పాపం చేసుకోమనేగా. వాడు దుర్మార్గుడు, వాక్యం వంకర తిప్పుతాడు. ఈ ఐడియాలు నీకే వస్తుంటాయి. ఒక దారి అవుతావు, జాగ్రత్త. పాపం చేయమనే ప్రేరణ వస్తే అది సాతాను నుండి వస్తుంది. దేవుని ఆత్మ అయితే అది నీకు ఇవ్వడు. గుర్తుపట్టి ఆ ప్రేరణలను అంచుకొని దేవుని వైపు తిరిగి బ్రతుకు. వాడిని చంపేయి, వాడు తెచ్చే ఆలోచనలు చంపేయి. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? ఇవన్నీ నువ్వు చేయాలి అంటే ముందు వాడి గురించి తెలుసుకొని ఉండాలి. అందుకే నీ శత్రువుని గురించి నీకు గ్రహింపు ఉండాలి. అంతకంటే ముందు దేవుని గురించి. రైట్. 2. మూడవది, సమాజంలో మనుషుల మధ్యలో నువ్వు వ్యవహరిస్తున్నావు. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో వివేచనతో అడుగులు వేయాలంటే ముందు వాళ్ళ సమాజం ఏందో తెలుసుకోవాలి నువ్వు. ఆ సమాజం స్థితిగతులు ఏంటి, ఎక్కడ ఏ మాట మాట్లాడాలి, ఎక్కడ ఏ మాట మాట్లాడకూడదు అనేది తెలుసుకొని మాట్లాడాలి. లేకపోతే సమాజంలో నీ నడక కష్టమైపోయింది. అప్పటిదాకా మొర్దెకై దగ్గర బతికిన ఎస్తేరు రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళి అంతమంది మనసుకు దయ పుట్టేటట్టు నడుచుకుంది అంటే ఫస్ట్ పోయినప్పుడు అంతఃపుర వాతావరణం తెలుసుకొని అక్కడ ఎలా నడుచుకుంటే వీళ్ళ మనసు గెలవగలుగుతానో తెలుసుకొని అలా నడుచుకొని అంతఃపురంలో ఉన్న పరిచారకుల మనసు గెలిచిందామా. కొంతమందికి ఇరంపరం ఉండదు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఏ మాట మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఏం తెలియచావదు, ఏం తెలీదు. అందుకే నవ్వుల పాలైపోతారు. కష్టార్జితం సంపాదిస్తారు, దాన్ని ఎలా రొటేట్ చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలో తెలియదు. కొంతమంది డబ్బులు 4 లక్షలు రాగానే పల్లెటూరులో తీర్చి మొదలు పెడతాడు ఇల్లు. దేవుడు ఆశీర్వదించాడు, 4 లక్షలు ఇచ్చాడా, ఇచ్చినప్పుడు ఆ 4 లక్షలు ఇంకో 4 లక్షలు అయ్యేటట్టు దాన్ని ఎలా ఉపయోగించాలి, ఏ విధంగా దాని నుండి మనం రాబట్టాలనేది తెలియదు. 4 లక్షలు రాగానే మొదలు పెడతాడు, తీసి పెద్ద ఇల్లు మొదలు పెడతాడు. అది పట్టణంలో అయినా పల్లెటూరులోనైనా మొదలుపెట్టి 4 లక్షలు ఇంకో 4 లక్షలు అప్పు చేస్తాడు. 8 లక్షలు పెట్టి ఇల్లు కట్టి ఇంట్లోకి వెళ్తాడు. అదే 10 లక్షలు పెట్టి కట్టిన ఇంటిని కిరాయికి తీసుకుంటే, వినయ్యా, కిరాయికి తీసుకుంటే 3 ఏళ్ల కిరాయికి 10 లక్షలు ఇల్లు వచ్చింది. 3,000 కిరాయికి 10 లక్షలు పెట్టి కట్టిన ఇంటికి నువ్వు అంతకుమించి ఎక్కువ కిరాయి ఇవ్వాల్సిన అవసరం 2,500 3,000 లోపు వచ్చేస్తుంది. వచ్చిదా రాదా? తెలివిగలవాడు ఏం చేస్తాడో తెలుసా? అదే ఇంట్లో ఉంటాడు కానీ కిరాయికి ఉంటాడు. ఈ 4 లక్షలు ఏం చేస్తాడు తెలుసా? బ్యాంకులో వేస్తాడు అనుకో. ఉదాహరణకి రూపాయి వడ్డీ కాడికి వేసుకున్నా 1,00,000కి 1,000 కాడికి 4 లక్షలకి 4,000. 2,000 అద్దె పడేస్తాడు, 2,000 ఇంటి ఖర్చు వాడుకుంటాడు. అంటే 4 లక్షలతో ఇల్లు కాదులే, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఒక 20 లక్షలు అండి, ఒక చక్కని ఇల్లు కట్టాలంటే ఒక 20 లక్షలు. 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టి అందులో కొంత సొంతం కొంత అప్పు ఎచ్చులకి కడతాడు. ఇక అప్పు తీర్చలేక చస్తుంటాడు. ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు, వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. తెలివైనోడు ఏం చేస్తాడు తెలుసా? 20 లక్షల ఇంటిని కిరాయికి తీసుకుంటాడు. 4,000 పడేస్తే 20 లక్షలు ఇల్లు వచ్చింది. కిరాయికి వచ్చిద్దా రాదా? చెప్పండి, వచ్చిద్దా రాదా? ఏమొచ్చింది? 20 లక్షలు పెట్టి కంటిన ఇంటికి 4,000 కంటే ఎక్కువ కిరాయి ఇస్తారా? 4,000 ఎక్కువ నేను ఇప్పిస్తారా? 20 లక్షల ఇంటిని 4,000కి ఇప్పిస్తా కిరాయికి. అదే ఎక్కువ. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏ సమస్య వచ్చినా ఫోన్ చేయొచ్చు ఇంటి ఓనర్కి.
నెల నెల అద్దె తీసుకుంటాడు, కానీ సచ్చినట్టు మోటార్ చెడిపోయినా బాగు చేపిస్తాడు, సెప్టిక్ ట్యాంక్ నిండా క్లీన్ చేపిస్తాడు, అన్నీ చేపిస్తాడు. ఎక్కడ వాటర్ లీకేజ్ వచ్చినా సొంత ఇల్లు అనుకు అన్నీ మనమే చేసుకోవాలి. అద్దె ఇల్లు అనుకో ఫోన్ చేస్తే చల్లాడు వచ్చి చేపిస్తాడు. ఓనరే బానిస అవుతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 20 లక్షలు బ్యాంకులో వేసాం అనుకుందాం ఉదాహరణకి. 20 లక్షల ఇల్లు 4,000 కిరాయికి వస్తుంది. బిల్డప్పే. 20 లక్షల ఇంట్లో ఉంటున్నాడు, కానీ 20 లక్షల బ్యాంకులో వేసుకున్నాడు. 20 లక్షల ఇంటినేమో 4,000 అద్దె పడేసి ఉంటున్నాడు. 20 లక్షలని బ్యాంకులో వేసినప్పుడు కనీసం 1,00,000కి 1000 కాడికి వేసుకున్నా 20 లక్షలకి నెలకి ఎంత వస్తాయా? పెద్దగా చెప్పండా. 20,000 4,000 కిరాయి తీస్తే ఎంత మిగులుతుందా? ఇంకేముందా? ఆ ఇంట్లో ఉంటున్నాడా? 20 లక్షల ఇంట్లో ఉండటానికి ఉంటున్నాడా? అన్నీ అనిపిస్తున్నాడా? ఇంటి ఓనర్ కూలోళ్ళ కానీ చేస్తున్నాడా? నెలకు 16,000 మిగులుతుందా? 16,000 సంవత్సరం ఎంత అయిందా? 16,000 నెలకు 16,000 కాడికి సంవత్సరానికి లెక్కేసుకో. ఇక కొంతమంది ఆ పని చేస్తారు తెలివిగా. చక్కగా తీసుకెళ్ళి ఏ స్థలంలోనో ఏదో దానిలో 4 రూపాయలు వచ్చేటట్టు పెట్టుకుంటాడు. తెలివిగల్లోడు ఎచ్చులుగా పోడు. అరే 20 లక్షలు 10 లక్షలు కనపడదు ఈ నాపలేం. ఏంటంటే మొదలు పెడుతున్నారు ఇల్లు, మొదలు పెడుతున్నా మొత్తం 3 బెడ్రూమ్ మొదలు పెడుతున్నారా? మొదలుపెట్టి 3 లెంటల మట్టం కూడా అయిపోతాయి. ఇక మొదలుపెట్టి అప్పులు చేసి 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 ఇప్పుడు నేను చెబుతుంటే ఎవరికో బలు పెరుగుతూ ఉంటుంది. అన్నా ఖచ్చితంగా ఆ పని చేశాను, ఈ గతి పెట్టానని. స్తోత్రం. ఇప్పుడు కష్టపడి రూపాయి సంపాదించినప్పుడు సమాజంలో నిలదొక్కాలంటే సమాజ నడక ఎలా ఉందో తెలుసుకొని మనం ఈ రూపాయిని ఏ విధంగా మనం దాన్ని డెవలప్ చేయాలి, దేనిలో ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా చేస్తే నాకు ప్రతిఫలం వస్తుంది, నా ఫ్యామిలీ ప్రశాంతంగా తెలుసుకోవాలి కదా. తీర్చి కట్టే 20 లక్షలు పెట్టి ఇల్లు ఏం ఒరిగి 4,000 అద్దె తప్పింది తప్ప నీకు అగసాట్లు తప్పలా. ఏం ఒరిగింది నీకు? మహా 4,000 అద్దె తప్పింది. ఇంకేం ఒరిగింది? 20 లక్షలు పోయింది, అప్పు మిగిలింది. ఆ ఇంట్లో మనశ్శాంతి ఉందా? 10 లక్షల అప్పు, 10 లక్షలు సొంతం, 10 లక్షలు నెలకొడ్డి ఎంత? కనీసం ధర్మ వడ్డీ 2 రూపాయలు వేసుకుంటే చెప్పవయ్యా 8,000. ఎంత మిగిలింది? ఏడా 4,000 అద్దె కవర్ అయింది. 20 లక్షలు తీర్చి ఇల్లు కడితే ఆడ వడ్డీ ఎంత అయింది? 10 లక్షలు వడ్డీ, 1,00,000కి 2,000 కాడికి 10 లక్షలకి 20,000, 20,000 4,000ది 16,000. మళ్ళా వడ్డీ కుప్ప కూర్చొని కుప్ప పెరిగిపోతా. అట్టయినాయి అప్పులు నీకు. కొంతమంది నా దగ్గరికి వచ్చి ఎట్టయినాయి కూడా అర్థం కావట్లేదంటే నాకు తెలుసుగా, ఎందుకంటే అందులో పిహెచ్డి పొంది ఉన్నాం ఈడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఎవరైనా వచ్చి నా ముందు పెళ్ళి ఎచ్చులుగా చేయకపోయినా ఇల్లు ఎచ్చులుగా కట్టపోయినా ముందు చెప్పేది ఏంటంటే, అరే బాబు ఇల్లు కడుతూ కానీ ముందు ఎట్లనో నడుస్తుంది కదా, ఆ రూపాయికి ఇంకో రూపాయి వచ్చేటట్టు ముందు దాన్ని ఇంకో రకంగా ఇన్వెస్ట్ చేయరా. అంత ల్యాండ్ కొనుక్కోవటము, అంత స్థలం కొనుక్కునేదో దాని మీద డెవలప్ చేసుకునే విధంగా ఆలోచించుకోయా, పనికొచ్చే పని చేసుకోయా, ఎచ్చులు వచ్చి నాకు పడదు కానయ్యా. నువ్వు ఆదిలోనే మొదలు పెడితే ఎట్రా మీసాలు తిప్పటం అని చెబుతాను నేను, నన్ను సలహా అడిగినోడికి. మీరందరూ ఆత్మీయ బిడ్డలు కాబట్టి చెబుతున్నా. భౌతికంగా బతకటం ఎట్లనో తెలుసుకోవాలా, ఆత్మీయంగా బతకటం ఎట్లనో తెలుసుకోవాలా. ఎచ్చులు పడితే సరిపోయిద్దా? ఎంతమందికి అర్థమైంది? ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చి ఎచ్చులు పడి పెళ్లి చేస్తారు కొంతమంది. వచ్చిన వాళ్ళు తినిపోతారు. నువ్వు ఎంత పెళ్లి చేసినా జయలలిత కొడుకు పెళ్లిలా చేస్తావా? ఏమయ్యా కార్డు కాల్చినా కూడా 4,000 రూపాయలు బంగారం వచ్చిందంట. ఆమె కార్డు ఇస్తే ఆ కార్డు కాల్చి 5,000 రూపాయలు బంగారం వచ్చిందంట. అట్లా చేసిందా? ఏదో బిడ్డకి చెప్పుకున్నారే ఆర్భాటాలు వద్దురా, పావులబేట ఉంటే నీ భవిష్యత్తు పనికొచ్చిదిరా, కష్టపడి మనం సంపాదించి బతకాలి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి హెచ్చులు వద్దురా, మనకు ఉన్నంతలో సింపుల్గా చేద్దాంరా అని చెప్పి పిల్లల్ని ఒప్పించుకొని మంచి కన్విన్స్ చేసుకొని చెయ్యి. ఏందది అస్సలు మాట్లాడే పని లేదు, అస్సలు ఇంచదగ్గను అంటే ఎవడికి నష్టం? అమ్మాయి మేర్చురైంది, ఆర్భాటంగా చేయబోతారు. ఎందుకు అది అవసరమా? అదేమన్నా సమాజానికి తెలియాల్సిన విషయమా? పబ్లిక్ చేయాల్సిన అంశమా?
వాడు చేశాడు ఈడు చేశాడు ఏం చేద్దాం నిద్రమోహం వాడా. దానికోసం 4-5 లక్షలు 5-6 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టిన తీసుకెళ్ళి ఆ చిన్నదానిపైన బ్యాంకు లేరా? ఆ చిన్నదానికి అంత బంగారం చేయించుకోయా, బిడ్డకి భవిష్యత్తు పనికి వస్తాయే. ధనాపేక్ష నేర్పట్ల సమాజంలో ఎలా బ్రతకాలో, మనుగడ ఎలా సాగించాలో, ఉన్నంతలో పొదుపుగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అది కూడా చెప్తున్నా. ఆర్భాటాలకు పోయి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఉన్నోడు పడతాడు ఏ పాటైనా, లేని నువ్వు వాడి తట్ట పోటీ పెడతావు. తెలుసుకోవాలి, సమాజం నడక తెలుసుకొని మనం ఎలా నడవాలో నేర్చుకొని నడవటం నేర్చుకోవాలి. నిజంగా అర్థమైతే కొట్టు. మూడు అయిపోయినాయి. మనుషుల ముందు ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో, కొన్ని స్థితిగతులు ఎలా వ్యవహరించాలో, సమాజంలో సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో. ముందు సమాజాన్ని చదవాలి బిడ్డ, సమాజం పోకడ చదవాలి. తెలుసా? అర్థమైందని చెప్పింది. 4వది, సంఘములో ఎలాగ ప్రవర్తించాలో ముందు సంఘాన్ని చదవాలి. సంఘం గురించి ఏం చెప్తుంది గ్రంథం? ఇద్దరు ఎదురు పడ్డప్పుడు ఒకరినొకరు గౌరవించుకుంటాం, వందనాలు చెప్పుకోవటం, ఒకరినొకరు పలకరించుకోవటం, కూటం అయిపోయినాక పలకరించుకోవటం, దైవజనుడు చెప్పేది జాగ్రత్తగా వినటం, ప్రభు వాళ్ళగా సిద్ధపడటం, దేవుడు ఇచ్చిన దానిలో నుండి దేవుని కొరకు కేటాయించటం, దాని గురించి ఒకరికొకరు అభ్యాసం కల్పించటం, గ్రహింపు కలిగించటం, ప్రార్థనా జీవితం. సంఘములో చేయవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. పరిచర్య చేయటం. తెలుసుకుంటే కదా ఇవన్నీ చేసేది. తెలుసుకోకపోతే వస్తావు పోతావు, ఏం తెలిసింది? తెలుసుకోవాలి. సంఘం అంటే ఏంటి? సంఘములో నా బాధ్యత ఏంది? సమాజంలో నా బాధ్యత ఏంది? సంఘ క్రమం ఎలా నడుస్తుంది? ఇందులో నేనేం చేయాలి? సమాజం పోకడ ఎలా ఉంది? అందులో నేను ఎలా జాగ్రత్త పడాలి? ఈరోజు విచ్చలవిడి జీవితాల్లో నశించిపోతున్నారు. ఆ సమాజంలో నువ్వు ఉన్నావు, నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోతావా? నో, దాని నడక నీకు అర్థమైంది కనుక దాని పోకడ నువ్వు పోవటానికి వీల్లేదు. భౌతికంగానే కాదు, ఇందాక చెప్పినట్టు ఆత్మీయంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. లోతు దినముల్లో నోవా దినములు అలాగుందన్నాడు. కాబట్టి సమాజ పోకడ భయంకరంగా ఉంది కనుక దాని పోకడ నువ్వు పోవద్దు. దానికి వ్యతిరేకంగా నువ్వు పోరాడి గెలవాలి. గెలవాలంటే దాని పోకడ తెలుసుకోవాలిగా, దాన్ని అసలు అభ్యాసం చేయాలిగా. ఏమంటే మీకు అర్థమవుతుందా లేకపోతే మైండ్ తింటున్నానా? పెద్దగా చేతులు ఎత్తి చెప్పండి, స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళందరూ ఇంకోసారి చెప్పండి. ఇంత క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాను. ఇంకా అర్థం కాకపోతే ఇక మెంటల్ హాస్పిటల్లో చూపించుకోండి, నేను చేయగలిగింది ఏం లేదు. ఆఖరి మాట చెప్తున్నాను, ఫ్యామిలీలో కూడా ఎలా నడుచుకోవాలో అదొక్కటి కూడా మీరు తెలుసుకొని ఉండాలి. ఇది ఆఖరి మాట. కుటుంబ వ్యవస్థలు ఈరోజు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఒకరినొకరు తెలుసుకునే పరిస్థితి లేదు. పిల్లలకు చెప్తున్నాను, నీ తల్లిదండ్రుల మనసు ఏంటో తెలుసుకొని వాళ్ళ మనసును సంతోషపెట్టినట్లు నీవు నడుచుకోవాలి అంటే ముందు వాళ్ళ మనసు తెలుసుకోవాలి. వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆశయాలు, నీ విషయంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి కోరికలు, సబబైనవన్నీ కూడా తీర్చడానికి నువ్వు సిద్ధపడాలి. ముందు నీ తల్లిదండ్రుల కోరిక నువ్వు తీర్చాలంటే అసలు వాళ్ళు ఏం కోరారో నీకు తెలుసుకోవాలి కదా. ఏమంటావండి? నువ్వు భార్యాభర్తగా జీవిస్తున్నావు. నీ భర్త నిన్ను బట్టి సంతోషపడాలంటే ఆయన మనసు నువ్వు తెలుసుకోవాలి. నీ భార్య నిన్ను బట్టి సంతోషపడాలంటే ఆమె మనసు నువ్వు తెలుసుకొని నడుచుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను, కొంచెం టైం కేటాయించి ముందు మనసుల్ని అభ్యాసం చేయండి. నా పిల్లలతో నేను నడుచుకోవాలంటే ముందు వాళ్ళ మనసుల్ని నేను చదవాలి అని తెలుసుకున్నాను. నా భార్యతో నేను నడుచుకోవాలంటే ముందు అమ్మాయి మనసు ఏంటో నేను తెలుసుకోవాలి. దేన్ని బట్టి సంతోషపడిద్ది, దేన్ని బట్టి అభ్యంతరపడిద్ది. ఒకవేళ నేను ఆవేశపడి బోధిస్తే ఆ బోధకు రియాక్షన్ ఎలా ఉంది, నేను ప్రోత్సహించి బోధిస్తే ఆ బోధకు రియాక్షన్ ఎట్లా ఉంది అన్నీ టెస్ట్ చేసుకొని, ఓకే నేను కోపంగా చెప్తే దడపడుతుంది, చెప్పింది పోగొడుతుంది, కాదు ప్రోత్సహిస్తూ చెబితే ఈజీగా కనెక్ట్ అవుతుంది అని నా భార్య మనసు నాకు అర్థమైన పందాల్లో నేను నడుచుకొని నా ప్రయాణాన్ని నేను నడిపిస్తున్నా. ఆఖరికి మీకు బోధించేటప్పుడు కూడా మీ మనసు తెలుసుకొని బోధిస్తా. అది అర్థం కాకపోతే మీకు నేను చెప్పేది ఎక్కదని నాకు తెలుసు కదా. అందుకని ఏ విధంగా మీకు చెప్తే మీ మైండ్కి ఎక్కిద్దో అని అది కూడా మిమ్మల్ని కాస్త కోస్త అధ్యయనం చేసి అందుకు అనుగుణ్యంగా మాట్లాడుతూ ఉంటాను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా కాకుండా ఏదో నా బుర్రకు దోచినట్టు చెప్పుకుంటూ మిమ్మల్ని పట్టించుకోకపోతే మీకు ఎట్టుంటుంది, హింసలాగుంటుంది. అట్లా కాదు, మీకు అర్థం కావాలి. అర్థం కావాలంటే ముందు మీ మైండ్లో నేను చదవాలి. నేను తీక్షణంగా ముఖాలకి వెళ్ళి ఎందుకు చూస్తాను తెలుసా? మీ ముఖాలకి వెళ్ళి అబ్జర్వ్ తీక్షణంగా ఎందుకు చూస్తాను తెలుసా? ఎంత మాత్రం ఎక్కుతుంది, ఇది ఎక్కుతుందా, డైవర్ట్ అవుతున్నారా అనేది కూడా నాకు అర్థమైద్ది. మాట్లాడితేనే పరిశీలించుకుంటా. కొంతమంది ఇంటున్నట్టు ముఖం పెడతారు కానీ వాళ్ళు ఉండరు, అర్థమైంది నాకు. కొంతమంది అసలు ఏం పట్టినట్టు అటు ఇటు చూస్తూనే ఉంటారు కానీ మైండ్ పెట్టుంటారు, అలా ఎక్కుతూ ఉంటుంది. అన్నీ పరిశీలనగా తెలుసుకొని, సేవలో కూడా అంతే, బోధ చేసేటప్పుడు కూడా అంతే, కుటుంబంలో కూడా అంతే. ఈ విధంగా మనసులు తెలుసుకొని మనం కానీ నడుచుకోగలిగితే చాలా సమస్యల్ని మనం డీల్ చేయొచ్చు. దానికి కొంచెం ప్రశాంతత కావాలి. ఎదుటి వాళ్ళ మనసుని తెలుసుకోవటానికి ముందు కొంచెం టైం కేటాయించాలి. భర్త మనసు అర్థం చేసుకొని భార్య నడుచుకోగలిగితే సూపర్ ఉంటుంది. కొడుకు మనసును అర్థం చేసుకొని తల్లిదండ్రులు నడుచుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. కూతురి మనసును తెలుసుకొని నడుచుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ ముందు బిడ్డల మైండ్ని చదవాలి. ఈ రూట్లో వెళ్తే వీళ్ళు కనెక్ట్ గారు, సో ఏ రూట్లో వెళ్తే కనెక్ట్ అవుతారు. కొంతమందిని గద్దిస్తే భయపడి లోబడతారు, కొంతమందిని గద్దిస్తే రివర్స్ అవుతారు, ఇంకెక్కువ సైకోల్లా మారుతారు. అప్పుడు వాళ్ళని గద్దించడం కాదు, వాళ్ళని ప్రేమతో ప్రోత్సహించి లైన్లో తీసుకుంటాం. అసలు ఎవరెవరిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలనే విషయాల్ని తెలుసుకొని నడుచుకోవాలి. వాళ్ళని గుర్తించాలి. మన పిల్లలైనా సరే వాళ్ళ కష్టాన్ని గుర్తించి మాట్లాడాలి. భర్త అయినా సరే అతని కష్టాన్ని గుర్తించి మాట్లాడాలి. భార్య అయినా సరే ఆమె కష్టాన్ని గుర్తించి మాట్లాడాలి. ప్రశంసాపూర్వకంగా నువ్వు ఆమెను ప్రోత్సహించి మాట్లాడినప్పుడు ఆమె ఇంకొంచెం ఎక్కువగా దేవుని కోసం లేదా నీ కోసం పనిచేయడానికి ఉపయోగపడుతుంది. తృణీకరించినప్పుడు ఆమె నుండి పొందేవి చాలా లాస్ అవుతాం. కాబట్టి కుటుంబమైనా, సంఘమైనా, సమాజమైనా, శత్రువు ఎదుటైనా, దేవుని ఎదుటైనా మనం అద్భుతంగా నడుచుకోవాలంటే ముందు అందరినీ తెలుసుకోవాలి. అది జరిగినప్పుడు ఎస్తేర్లాగా సింహాసనం ఎక్కుతాం. కృప మనందరికీ తోడై ఉండును గాక. మాట మీద నిలబడ్డాను, 1:30కు ముగించాను, లేని పైకి లేచి నిలబడండి. ఎంత స్పీడ్గా చేస్తేనో అక్కడికి వచ్చింది టైం. పరిచారకులు దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం స్పీడప్ చేయండి, అప్పుడు నాకు ఈ టైం సరిపోతుంది బ్యాలెన్స్. 1:30 కల్లా వాళ్ళు ముగింపు ప్రశాంతంగా వెళ్ళగలుగుతారు, అంత తినగలుగుతారు. నాకు మైక్ ఇవ్వటం లేట్ అయిందంటే నేను 2:30 సావగొడతా వాళ్ళని, ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఒక పక్క ఎండ తీవ్రత, ఒక్కపోత, ఒక పక్క కడుపులో ఆకలి. ఇక నేను ఎంత అమృతం లాంటి మాటలు చెప్పినా ఈ సీన్లు ఉంటాయి. ఇక నేను చెప్పే ఎక్కువ, అది నాకు తెలుసు. అందుకే వాళ్ళని బతిలాడుకుంటున్నా. దయచేసి సహకరించండి, కొంచెం పెందలాడి స్టార్ట్ చేయండి. అన్ని స్పీడ్గా. అవసరమైతే కొన్ని సాక్ష్యాలు బ్రేకప్ చేయండి, నెక్స్ట్ వీక్ చెప్పుకుంటారు. ఒక్కొక్కరు ఒక 5 చేత లేదా 6 చేత చెప్పదగ్గ సాక్ష్యాలు మెయిన్ అనుకునే ఒక్కొక్కరు ఒక 5 చేత చెప్పిస్తే ఒక 15-20 సాక్ష్యాలు అయిపోతుంది మొత్తం. అంతే, 10 నుంచి 12 సాక్ష్యాలు ఈజీగా. అట్లా టైంని బ్యాలెన్స్ చేసి నాకు కొంచెం పెందలాడిస్తే నేను పెందలాడి ముగిస్తాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు చూసారా? వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. కూటమి అయిపోయిందని రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ఇంకా ఆమెను అనుకుని ఇంకా పోయి అన్నం తింటమే. అవునా? అందుకే కదా సంతోషం. మరి దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. తెలుసుకున్నారు కదా? నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. సమాజంలో నువ్వు ఎలా నడుచుకోవాలో బైబిల్లోనే ఉంది. యేసయ్య చెప్తాడు, సామెతల గ్రంథంలో ఉంది. కుటుంబంలో ఎలా నడుచుకోవాలో యేసయ్య చెప్తాడు, బైబిల్లో, పత్రికల్లో ఉంది.
సంఘములో ఎలాగో ప్రవర్తించాలో పత్రికలో ఉంది, శత్రువుని ఎలా తన్నాలో పత్రికలో ఉంది, ప్రాణప్రియుడైన యేసయ్య ముందు ఎలా నడుచుకోవాలో గ్రంథములో ఉంది. కాస్త చూడండి, పరిశీలన చేయండి. ఏం లేదండి, మీరు అందరూ ఎస్తేర్లాగా రాళ్ళు కావాలని. అంటే ఇప్పుడు సింహాసనాలు లేవులే, అక్కడున్నాయి. ఇక్కడ సింహాసనం ఎక్కకపోయినా ఎస్తేరు చూడండి, ఒక అనాథ పిల్ల, కోట్లాది మందికి దీవెనైంది. ఆ రోజు యూదుల్ని ఆమె కాపాడకపోతే రక్షకుడు రావటానికి ఆ జనాంగమే ఉండేది కాదు. హామాన్ చేతిలో చచ్చేవాళ్ళు మొత్తం. వాళ్ళందరినీ సేవ్ చేసింది ఎస్తేరు. ఒక అనాథ పిల్ల, అభాగ్యురాలు, దీనురాలు, ఎంత దీవెనకరమైన పాత్ర అయిందో చూడండి. నిన్ను కూడా అలా హెచ్చిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. మా బిడ్డలందరినీ దీవించు. నీ దయారసం వారి మీద పోయి ఒక అద్భుతమైన మాట చాలా సింపుల్గా మా హృదయాల్లోకి ఎక్కించావు. స్తోత్రం అయ్యా. నేను మీకు తోడై ఉండాలంటే నాకు ఇష్టముగా మీరు నడుచుకోవాలంటే ముందు నన్ను తెలుసుకోవటానికి టైం కేటాయించాలి అనే ఒక అద్భుతమైన పాఠాన్ని ఈరోజు మాకు నేర్పావు. సంఘం ఎదుట నడుచుకోవాలంటే సంఘాన్ని గురించి తెలుసుకోవాలి. సమాజం ఎదుట నడుచుకోవాలంటే సమాజం యొక్క పోకడ తెలుసుకొని జాగ్రత్త పడాలి. కుటుంబంలో విజయవంతంగా నడుచుకోవాలంటే కుటుంబం యొక్క ఆలోచనను తెలుసుకోవాలి. శత్రువుని నిర్జించాలంటే, శత్రువుని తొక్కేయాలంటే వాడి కదలికల్ని తెలుసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవా, నీ ఎదుట నడుచుకొని నీవు తోడై ఉండి అన్ని విషయాల్లో విజయాలు పొందాలంటే నిన్ను తెలుసుకోవాలి. నువ్వు కూడా నన్ను పరిశీలనగా తెలుసుకొనుట ఎంతో ఆనందించే వాళ్ళ విషయమే నేను సంతోషపడుతున్నాను అన్నా. మా బిడ్డలందరికీ ఈ విషయంలో చైతన్యం దయచేయండి. నిన్ను పరిశీలనగా తెలుసుకొని నడుచుకునే కృప మాకందరికీ దయచేయండి. మా వైఫల్యాలు కూడా విజయాలుగా మారుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దుష్టునికి ఎడమీయక, చావుకి లోబడక నాయన నేను బ్రతికుండి నీ క్రియలను వివరిస్తాననే తెగింపు, ధైర్యము, బిడ్డలకు విశ్వాసము దయచేయను. సమస్త విషయాల్లో నువ్వు ఏం చేస్తే ఇష్టపడతావో, ఏం చేస్తే నీకు నచ్చదో అది తెలుసుకొని ప్రతి విషయంలో యోసేపులాగా, దానియేలులాగా, దావీదులాగా దిద్దుకొని బ్రతికి నీ కృప పొందినట్లు సహాయం చేయమని యేసు నామములో వేడుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీ మా అపరాధంలో క్షమించు. మమ్మల్ని శోధనలోనికి దేక, దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడు, రక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రభు మనసేమిటో మనకు తెలుపును గాక, ఆ చొప్పున నడుచుకునే బలమిచ్చును గాక. యేసు రక్తమునకు చేయి, యేసు రక్తమునకు, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. లైవ్ ద్వారా ఇక్కడుండి వీక్షించిన బిడ్డలు ఎవరు ఏ శ్రమలో, శోధనలో, బాధలో ఉన్నారో వాటన్నిటి నుంచి బిడ్డలు విడిపించు. వారి రోగములను స్వస్థపరచు. వారు తెచ్చిన నూనె నీ శక్తితో నింపు. వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. నీ బిడ్డలు ఆవేశపడకుండా ఏదైనా ముందు తెలుసుకొని మాట్లాడటం, తెలుసుకొని నడుచుకోవటం, తెలుసుకొని అడుగులు వేయటం అనే ముఖ్య ఘట్టాన్ని సాధన చేసి జయం పొందే కృప దయచేయమని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. తిరుగు ప్రయాణాల్లో కూడా బిడ్డలందరికీ మాకు తోడై ఉంది. నేను వెళ్తున్న ప్రయాణంలో కూడా నాకు, నా బిడ్డలకు, ఆత్మీయ బిడ్డలకు తోడై ఉండి సురక్షితంగా వెళ్ళి సురక్షితంగా వచ్చినట్లు మాకు నీ కాపుదల దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు. రేపు వచ్చే శనివారం ఉందా? మరి సిద్ధపడి వచ్చేసేయండి. రైట్, ఇంక పదండి.